హల్లెలూయా. నా గొంతు కొంచెం ఏదో తేడాగా ఉంది. ప్రభురాత్రి భోజనం తీసుకునే ముందుగా, ఈ నూతన సంవత్సరానికి వెళ్ళే ముందుగా ప్రభురాత్రి భోజనం తీసుకున్నాం. ప్రభురాత్రి భోజనం అనేది మనకి ఇవ్వబడిన శ్రేష్టమైన క్రమం. కృప కలుగునుగాక. మనకున్న క్రమాలన్నిటిలో శ్రేష్టమైన క్రమం ప్రభురాత్రి భోజనం. హల్లెలూయా. ఆ దినము సమీపించిన కొలది మనం ఎక్కువగా కూడుకోవాలన్నాడు. ఎక్కువగా కూడుకునే క్రమాల్లో మనం తీసుకోవాల్సింది ప్రభురాత్రి భోజనం. ఎక్కువగా ప్రభు చిత్తమైతే మరి మందిరాలు ఎప్పుడు రంగం మీదకి వస్తే అర్థమయ్యేటట్లేదు. వచ్చిన స్తోత్రమే, రాకపోయిన స్తోత్రమే. కానీ ప్రభురాత్రి భోజనం అయితే మరి విరివిగా కూడుకోవటానికి ప్లాన్ చేయాలని ఆశ అయితే నాకు ఉంది. అంటే వారం ప్రైజ్లా ఎక్కడే ఉన్నారా? వారం చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇయర్ ప్లాన్ ఇద్దాం అనుకుంటున్నాం మేము. మీకు ఈ వారంలో మేము ఒక ఇయర్ ప్లాన్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ నేను ముందుగానే కొంతమంది పిల్లలతో చెప్పాను, ఒక ప్లాన్తో 2024 వెళ్దాం అని. ఇయర్ ప్లాన్ చేసి హాలిడేస్ ఏమేమి చూసి కొంచెం అవన్నీ మీకు మీటింగ్స్ అని అరేంజ్ చేసే ప్రోగ్రాం పెడదాం. ఒక ప్లాన్ ఇస్తాం మీకు, ఇంటికాడ మీరు గోడకు తగిలించుకోవచ్చు అనమాట. ఎందుకంటే సంవత్సరం అంతా ఏం చేస్తున్నాం, ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు. చక్కగా ప్రోగ్రాలకి కావాల్సిన ధనాన్ని కూడా సమకూర్చుకోవచ్చు. ప్రజలా ఒక బిడ్డ పుట్టగానే బ్యాంకులు వేసుకుంటారు కదా, డబ్బులు వేసుకోరా? ఆడపిల్ల పుట్టగానే ఏం చేస్తారు? ఎంత కొంత దాచుకుంటాం కదా, దాస్తూ ఉంటారు. ఆడపిల్లలకి అవసరాలు వస్తాయని. అట్లాగే యేసుప్రభు వారు కూడా దాచిపెట్టుకోండి. ప్రైజ్లా. అర్థమవుతుందా? ఆయన పని చేయడానికి సంవత్సరంలో ఎంత కొంత ఫండ్ను ఆయనకు కూడా పెట్టండి. అక్కడ ఇవి నీకయ్యా అని చెప్పండి. ప్రైజ్లా. ఇది వినటానికి నీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇది నీకు 100% ఆశీర్వాదం ఇచ్చే క్రమం ఇది. అసలు నువ్వు ఒక రోజున అంటావు, ఈ క్రమం మాకు నేర్పటం ద్వారా మేము ఎంతగా దీవించబడ్డాము అంటావు నువ్వు. కృప కలుగునుగాక. ఎంత క్రమం అంటే నువ్వు దేవుడికి ఎవడు ఏమి ఇవ్వలేడు. మర్చిపోదు ఈ మాట. దేవుడికి ఎవరు ఏమి ఇవ్వలేరు. అన్నీ ఆయనే కదా. ఏ కనకరా గారు, అన్నీ ఆయనకేమిస్తాం మనం? ఏమైనా ఇస్తామా? ఇచ్చే ఆయనకి ఇచ్చి, ఆయనకి ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవ్వలేడు. సృష్టిలో ఎవ్వడు లేడు. ప్రపంచ అధినేతలు, కోట్లకు అధినేతలు ఉన్నారు, వాడు కూడా ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడు? అన్నీ ఆయనే. ఆయనకి ఇటు ఏంది మరలా? కానీ ఇవ్వమన్నాడు ఆయన. అది నీకు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. అది ఆయన ఇవ్వమన్నాడు. ఆయనకి ఇవ్వటంలో విధేయత ఉంది, ఆయనకి ఇవ్వటంలో సంతోషం ఉంది, ఆయనకి ఇవ్వటంలో విశ్వాసం పెరిగిద్ది, ఆయనకి ఇవ్వటంలో దేవునికి స్తోత్రం. ఆయన కనుదృష్టి మన మీదకి వస్తుంది. కృప కలుగునుగాక. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రవక్త ఒక మాట అన్నాడు, దేవుడికి నువ్వేమి ఇవ్వలేవు, మొట్టమొదటిసారిగా హృదయాన్ని ఇవ్వు, ఆ తర్వాత ఆ హృదయంలోకి ఆయన వస్తే అసలు ఎలా ఇవ్వాలో ఆయన నేర్పుతాడు. ప్రైజ్లా. నీకు అది నేర్పాలి. కృప కలుగునుగాక. ఆయన మొట్టమొదటిసారిగా నీ హృదయంలోకి వస్తే ఎలా ఇవ్వాలో ఆయన నేర్పుతాడు. కృప కలుగునుగాక. హల్లెలూయా. మనకు నేర్పిన ఒక క్రమం ఆయన అన్నాడు. ఒక క్రైస్తవుడు, రక్షింపబడిన వ్యక్తి, ప్రైజ్లా, పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి, పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్న వ్యక్తి మొట్టమొదటిసారిగా చేయవలసిన క్రమం ఏంటంటే అతను దశమ భాగం తీసుకోవటం అన్నాడు. దశమ భాగం తీసుకున్న పిల్లలే ప్రభురాత్రి భోజనం తినడానికి అర్హులు. కృప కలుగునుగాక. హల్లెలూయా. నేను ఒక్కనే కదా అది యేసుప్రభువుని నమ్ముకుంది. ఇంట్లో వాడు ఎవడు నమ్ముకోలేదు కదా, కాబట్టి వాళ్ళ సంపాదన ఇవ్వాల్సిన అవసరం లేదు, నా సంపాదన ఇస్తే సరిపోయింది. అది రాంగ్ రెవల్యూషన్. అది తప్పుడు ప్రత్యక్షత. అది కాదు ప్రత్యక్షత.
నీవు నిజంగా ఒక్కరుగా నువ్వు నమ్ముకుంటే ఇంటి వారు అంత తీసుకొచ్చి అక్కడ పెట్టగలిగితే నీ ఇంటికి ఆ జీవం అందిద్ది. ఒక వ్యక్తిని దేవుడికి భయపడేటట్టుగా దేవుడిలో ఉన్న ఆ జీవాన్ని పొందుకునేటట్టుగా చేయాలి. ప్రైజ్లా, అర్థమవుతుందా? కృప కలుగునుగాక అంటే దాని అర్థం ఏం తెలిసిన? ఆమేన్. బైబిల్ ఏం చెప్పింది తెలిసిన? అబ్రహాం గారు దశమ భాగం ఇచ్చినప్పుడు వాళ్ళ మనవడు కూడా దశమ భాగం ఇచ్చాడట. ఎంత ఇచ్చుంటాడు? వాళ్ళ మనవడికి ఎట్లా ఇచ్చాడు? ప్రైజ్లా. ఆయన కోరిక ఏందో తెలిసిన? ఈ దశమ భాగం నాతో ఆగకూడదు, నా మనవడు కూడా అందాలి, ఇది అవతల మనవడు కూడా అందాలి, రాజ సంతానానికి అందాలి. హల్లెలూయా. ఏముంది అబ్రహాం అందులో? ఏముంది అందులో? కృప కలుగునుగాక. అబ్రహాం చెప్పాడు, అందులో జీవం ఉందయ్యా అన్నాడు. నా శరీరాన్ని మార్చిన జీవం ఉంది, నా స్వభావాన్ని మార్చిన జీవం ఉంది, నా బ్రతుకును మార్చిన జీవం ఉంది, నా తరతరాలకి తరగని జీవాన్ని ఇచ్చిన జీవం అందులో ఉంది. అదే అబ్రహాం గారు చెప్పారు. హల్లెలూయా. నేను కాలేజీ పిల్లలకు చెప్పాను, ఎక్కడున్నాడు జోసెఫ్? వెరీ జోసెఫ్. ఓకే, దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. నేను చెప్పాను, ఏం చెప్పాను తెలిసిన? సారీ, నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు, జస్ట్ ఆ బిడ్డ నాకు కొంచెం మాదిరిగా దొరికాడు, అందుకని మాట్లాడుతున్న ఒక మాట. ఎందుకంటే అతను పక్కా హిందూ. ఆ జోసెఫ్ అనే బ్రదర్ ఇక్కడ ఉంటాడు కదా, వాళ్ళ ఇంట్లో ఎవ్వరు దేవుడు నమ్ముకోలేదు, వాళ్ళు పక్కా హిందూస్ వాళ్ళు. ఆ బిడ్డ ఒక్కడే దేవుడు నమ్ముకున్నాడు. ఇతను పరిచయం చేసినాడు వెళ్ళిపోయేటో, అతను క్రిస్టియన్, అతను వెళ్ళిపోయేటో, కానీ అతను లోపలికి రావాలని నేను కోరుకున్నాను. ప్రైజ్లా. కానీ ఇతనైతే ప్రైజ్లా, నేను అప్పుడు చెప్పాను, ఎక్కడ అతడికి కాలేజీలో ఉన్నప్పుడే ఒక మాట చెప్పాను, నువ్వు కాలేజీలో చదివేటప్పుడే మీ అమ్మోళ్ళు ఇచ్చిన దాంట్లో ఖర్చుకు ఇస్తే అందులో దశమ భాగం ది అన్న. ఆ పిల్లగాడు అప్పటి నుంచే వాళ్ళ అమ్మోళ్ళకి ఇచ్చిన ఖర్చుకు ఇచ్చిన డబ్బులను దశమ భాగం తీసిస్తాడు నాకు. నేనే అన్నాను, ఇది నీకు చాలా దీవెనిది, ఇది అలవాటు చేసుకో అన్నా. ఈ రోజుగా ఆ అలవాటు ఆయన తప్పలా. ఈ రోజు కూడా ఒకవేళ అతని సాక్ష్యం మీరేంటి చెబుతారు, అతనికి ఎంత దీవెన దొరికిందో. కృప కలుగునుగా. అతని సాక్ష్యాన్ని వింటే మీకు చెప్తాడని దీవెన. మీరందరూ కూడా చాలామంది ఉన్నారు, ఆయన ఒక్కడే జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని అందరూ చెప్పడానికి నా టైం లేదు కాబట్టి మీరు కూడా తీసే పిల్లలు ఇక్కడ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దశమ భాగాలు తీసే పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. సార్, దశమ భాగం తీసే అలవాటు నీకు లేకపోతే నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు. అసలు ఈ 2024లో ఆత్మ సంబంధముగా ఒక తండ్రి పాత్రలో నేనుండి, ఆత్మ సంబంధముగా దేవుని పిల్లలుగా మీరు ఉన్న పిల్లలు మీరేం చేయాలంటే, మొట్టమొదటి క్రమం ఏంటంటే, నీ ఇంట్లో ప్రతి ఒక్కరి ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్తావు, చర్చికి, నువ్వు ఒక్కడే దేవుడు నమ్ముకున్నా, మీ ఇంటి మొత్తము ద్వారా వచ్చే సంపాదనలు దశమ భాగం తీసి అక్కడ వేయటం అలవాటు చేసుకో. అప్పుడు మార్పు లేని వాడికి కూడా మార్పు వచ్చింది. ఆ వ్యక్తి చర్చికి రమ్మంటే రావట్లేదా, అతని సంపాదనలు దశమ భాగం తీసి అక్కడ వేయటం అలవాటు చేసుకో. చెయ్యా పని. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ప్రభువుకి లింక్ చేయి, నీ బిడ్డని, నీ భార్య లింక్ చేయి, నీ భర్తను లింక్ చేయి. ఆయన నీ ఎంత ప్రేమ చూపుతావో నాకు తెలియదు, ఎంతగా బ్రతలాడుకుంటావో నాకు తెలియదు, కానీ దేవుడు వాక్యానికి లింక్ చేయి. హల్లెలూయా. ఆ దశమ భాగం తీపిచ్చి అప్పుడు పెట్టు అక్కడ రక్తాన్ని. ప్రభువా అని ఇప్పుడు ప్రార్థన చేయి. ప్రోక్త అన్నాడు, ఇప్పుడు శోధించన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు శోధించన్నాడు ఆయన. ఈ డబ్బు పెట్టి శోధించన్నాడు. అప్పుడు నీకేం కావాలో అడగవల్లా శోధించన్నాడు నన్ను. హల్లెలూయా. శోధించడం అర్థమైంది మీకు? అడగడం వేరు, శోధించడం వేరు. శోధించన్నాడు ఇప్పుడు. ప్రైజ్ లా. కృప కలుగునుగాక. శోధించి ఇప్పుడు. ఆహా, ఇది మొదటి క్రమం. దేవుడి మనం దీవించును గాక.
చదువు. శోధించడం నేర్చుకోవాలి. దేవుడి మనం దీవించిన గాక. ఈ క్రమం ఏంటంటే మీ ఇంట్లోనికి వాక్యాన్ని తీసుకొచ్చింది. వాక్యం నీ ఇంట్లోకి వస్తే హల్లెలూయా, వాక్యం అందరినీ క్రమపరిచింది. ఏం చేసింది? వాక్యం అందరినీ క్రమపరిచింది. దేవుని స్తోత్రం. ప్రోక్త ఒక మాట అన్నాడు, నూతన సంవత్సరం 2024 జనవరి 1 రోజునే కొత్త బట్టలు వేసుకొని ఐదీని ఈదీని లేదా ఆ ప్రేమిందు ఆ ఆనందాన్ని ఆ రోజు వరకే ఉంచుకుంటాం మనం. మరుసటి రోజు ఏముండదు మళ్ళీ కదా. అది కాదు ఆయన చెప్పింది. కృప కలుగును గాక. జనవరి 2వ తారీఖుకి కొత్త షర్టు కొత్త ప్యాంట్ లేకపోవచ్చు. ప్రైజ్లా 2వ తారీఖు లేకపోవచ్చు. 1వ తారీఖు కట్టుకోవటం ఎంత ఘనంగా ఉంటుంది. 2వ తారీఖు మనకు డ్రెస్ లేకపోవచ్చు. దేవుని స్తోత్రం. 3వ తారీఖు ఇంక అనడానికి లేదు. మరలా ఆదివారం దాకా కొత్త డ్రెస్సులు దొరకవు. పర్వాలేదు. దేవుని స్తోత్రం. నీకు కొత్త డ్రెస్ లేకపోవచ్చు, అసలు అది సమస్యే కాదు. కానీ ప్రవక్త చెప్పిన ఒక మాట అంట. దేవుని స్తోత్రం. అయితే కృప కలుగునుగాక. జనవరి 1 తారీఖున స్టార్ట్ అయిన ఒక కొత్త హృదయం, దాని ఇలా అన్నాడు, శుద్ధి చేయబడిన హృదయం. ప్రవక్త అన్నాడు, అసలు విష ఆమ్లాలన్నీ తొలగిన హృదయం. హల్లెలూయా. ఏం తొలగాలి? విష ఆమ్లాలన్నీ తొలగిన హృదయం. అక్కడ నీ సొంత ఆలోచన లేని హృదయం, ప్రభు వాక్యానికి పూర్తిగా లోబడే హృదయం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన హృదయం, మెత్తన చేయబడిన హృదయం. హల్లెలూయా. మెత్తన చేయబడిన హృదయం. హల్లెలూయా. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. దావీదు గారు రాజు అయి ఉండి ఆయన ప్రార్థన గదిలో కూర్చుంటే కన్నీరు ఆగకుండా ప్రార్థన చేసేవాడట. నీకు ఎందుకు కన్నీరు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? దావీదు గారు రాజు అయి ఉండి, రాజరికం చేసిన రాజు అయి ఉండి, ఆయన ఎంతగానో ఆయన రాజరికంలో రాజుగా ఒక గొప్ప పరిపాలన చేసిన ఆయన, నీకెందుకు రావట్లేదు కన్నీళ్ళు? గమనించారు? కొత్త సంవత్సరంలోనికి నీ హృదయం ఎలా ఉండాలనుకుంటున్నావు? కొత్త సంవత్సరం నీ హృదయం ఎలా ఉండాలి? ప్రవక్త అన్నాడు, యేసుక్రీస్తు ప్రేమ నీకు పంపబడింది. ఆయన అంటాడు ఒక మాట, నువ్వు కొత్త సంవత్సరంలో కానీ నీ నెక్స్ట్ డే వస్తే నీకు నీ ప్రేమ ఎలా ఉండాలంటే, ఎవరినైతే నువ్వు ప్రేమించలేకపోతున్నావో వారిని ప్రేమించేటట్టు నీ ప్రేమ తయారవ్వాలన్నాడు. ఎవరినైతే నువ్వు ప్రేమించలేకపోతున్నావో వారిని ప్రేమించేటట్టు నీ ప్రేమ లోపల పుట్టాలన్నాడు. లిస్ట్ రాసుకో. నేను ఎవరిని ప్రేమించలేకపోతున్నాను, రాసుకో లిస్టు. అది కొత్త సంవత్సరంలో నీకు దొరకాల్సిన ప్రేమ. కృప కలుగునుగాక. ఇప్పుడు అలాంటి హృదయం నీకు కొత్త సంవత్సరంలో దొరకాలి. అర్థమవుతుందండి? కృప కలుగునుగాక. ఇప్పుడు మీ జీవితము కొత్త సంవత్సరంకి వచ్చి బట్టలు మార్చుకున్నాము, అన్నీ కొత్తగా రాసుకునే, మొత్తం ఇవన్నీ కొత్తగా చేసుకున్నాము. ఇది కాదు నూతనత్వం అంటే. లోపల జరగాలి. ప్రైజ్లా. లోపల జరగాలి. కృప కలుగునుగాక. ఒక మాట చెప్పాలంటే ఈ 2024లో ఒక ధీరుడు కావాలి, ఒక గొర్రెపిల్ల స్వభావం రావాలి. హల్లెలూయా. 2023లో నేను బుధవారం రాలా, శనివారం రాలా, ఆదివారాలు కూడా కొన్ని రాలా, ఆల్ నైట్ ప్రార్థన చేయలే, ఉపవాస ప్రార్థనలో చేయలే. ఇవన్నీ ఒకసారి చూడండి. ఏమేం చేయలేదు అమ్మా, ఏమేం చేయలేదు ఒకసారి చూసుకోండి. ఇది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చేయలేదు, ఇవన్నీ ఒకసారి రాసుకోండి. రాసుకున్న తర్వాత టిక్ చేసుకోండి, ఏమేం చేశాను, ఏమేం చేయలేదు. 2024లో ఏది మిస్ అవ్వకూడదు.
తీస్తావా తీర్మానం? ఏది మిస్ అవ్వకూడదు. బుధవారం మిస్ అవ్వకూడదు, శనివారం మిస్ అవ్వద్దు, ఆదివారం మిస్ కాకూడదు. గ్రంథాలు చదవమని కూడా చెప్పాను నేను. 2024 కూడా వదలను, నువ్వు చదవాల్సిందే. అంతా రెడీ చేస్తాను దానికి కూడా. ఈసారి చదవాలంటే కుదరదు. చదవనంటే కుదిరే పనే కాదు. మిమ్మల్ని నేను సోమరులు చేయాలనుకోవట్లేదు. నా డ్యూటీ నేను చేయాలి. సార్ మీరు ఏం సంపాదించుకుంటారో, ఏం తింటా ఉంటారో, 1 లక్ష సంపాదిస్తారా, 2 లక్షలు సంపాదిస్తారా, 3 లక్షలు, నాకు సంబంధం కాదు. నువ్వు ఏ పని చేస్తున్నా సంబంధం కాదు. ఇక్కడికి వచ్చింది తర్వాత మన సహవాసం వాక్యమై ఉండాలి. ప్రైజ్ లా. ఇక్కడ మన మాటలు వాక్యమై ఉండాలి, మన తలంపులు వాక్యమై ఉండాలి, మన ఆలోచనలు వాక్యమై ఉండాలి. మనం వాక్యం గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడికి రావాలి. ప్రైజ్ లా. అదే మన గురై ఉండాలి ఇక్కడ. ఆమేన్. ఒక మార్పు చెందని వ్యక్తి ఇక్కడ కూర్చుంటే మనల్ని చూస్తే వాడికి మార్పు రావాలి. అట్లా ఉండాలి ఇక్కడికి వచ్చి. ప్రోక్త అన్నాడు, ఈ నూతన సంవత్సరం నువ్వు చర్చకు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలో తెలిసిన? అంటే నా ఉద్దేశం, ప్రతిరోజు చర్చకు వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలో తెలిసిన? నీ ఎదుగుదల సంఘానికి కనబడాలి. నీ ఎదుగుదల సంఘానికి కనబడాలి. ఆయన అంటాడు, నీ ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తికి, అంటే వచ్చిన వ్యక్తికి జీవము అందాలే తప్ప నిన్ను చూసి ఒక వ్యక్తి చర్చిలో ఉండి బయటికి వెళ్ళకూడదు. నీ మాట చూసి వెళ్ళకూడదు, నీ ప్రవర్తన చూసి వెళ్ళకూడదు. ప్రైజ్ లా. హల్లెలూయా. ఒక మార్పు చెందని వ్యక్తిగా ఇక్కడ మాట్లాడకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యమే మాట్లాడాలి, వాక్యం గురించి ఆలోచన చేయాలి. 2024లో మీరందరూ కూర్చున్న వాళ్ళు ఇక్కడ చెబుతున్నాను, ఎవడైనా వాక్యం మాట్లాడకుండా కానీ పిచ్చి పిచ్చి మాటలు ఇక్కడ మాట్లాడితే, సారీ బ్రదర్ ఇక్కడ మాట్లాడొద్దు, సారీ ఆపేసాయి, పక్కోళ్ళు చెప్పాలి. ఇక్కడ వాక్యమే మాట్లాడాలి, ఇక్కడ వాక్యమే మాట్లాడాలి. ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు. ఇక్కడ వ్యక్తిగత విషయాలు మాట్లాడదు. ఇక్కడ ఆ వ్యక్తి మంచోడు కాదు, ఈ వ్యక్తి మంచోడు కాదు, ఎవరు మంచోడు కాదు. ఆ వ్యక్తి మంచోడు కాదన్నప్పుడు నువ్వు మంచోడువా? నువ్వు మంచోడువా? పాయింట్ అవుట్ చేయడానికి నువ్వెవడివి? ఎవడు మంచోడు కాదు. ఈవెన్ ఇక్కడ నిలబడిన పాస్టర్ గారు కూడా మంచోడు కాదు. ఈ శరీరం అది. ప్రశ్నించొద్దు ఎవరిని, ప్రశ్నించొద్దు ఎవరిని, ప్రశ్నలు వేయొద్దు. ఇక్కడ వాక్యంలో సాగిపోయేదానికి ఆలోచన చేద్దాం. వాక్యంలో సాగిపోయేదానికి ఆలోచన చేద్దాం. రాలేకపోయిన వ్యక్తికి చేయూతనిద్దాం. చర్చికి రాలేకపోతున్న వ్యక్తికి చేయూతనిద్దాం. ప్రైజ్ లా. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి జీవము అందేటట్టు చూద్దాం. నీ మాట కావచ్చు, నీ ప్రవర్తన కావచ్చు, వచ్చిన వ్యక్తికి జీవం అందాలి. కృప కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ నాకు ప్రభురాత్రి బదులు రావట్లేదు అనుకో, అతను మాట్లాడి, ఎందుకు రావట్లేదు సహోదరుడు నువ్వు? ఒక పాస్టర్ గారు మాట్లాడు, ప్రవక్త తెలిసిన రాలేకపోతున్న వ్యక్తిని ఒక పాస్టర్ గారు ఒక్కడే చెప్పటం కాదు, ఆయన చూసుకుంటే అది కాదు అంది. సంఘములో సభ్యత్వం కలిగిన ప్రతి వ్యక్తి మాట్లాడటానికి హక్కు ఉందన్నాడు. సంఘములో సభ్యత్వం కలిగిన ప్రతి వ్యక్తి మాట్లాడటానికి హక్కు ఉందన్నాడు ఆయన. ఎందుకు రావట్లేదు సహోదరుడా? ఎల్లింటికి ప్రేమను పంచు. ఎందుకు రావట్లేదు సహోదరి? వెళ్ళింటికి ప్రేమను పంచు. ప్రైజ్ లా. ఎందుకు రావట్లేదు? ప్రవర్తన భజనకి ఎందుకు రావట్లేదు? ఆన్లైన్ ప్రార్థనలకు ఎందుకు రావట్లేదు సహోదరుడు? ఒకవేళ దశమ భాగం తీయట్లేదని ఆ వ్యక్తి నీకు అర్థమైందనుకో, ఎందుకు దశమ భాగం తీసుకోవట్లేదు? ఎందుకు నువ్వు ఇంట్లోకి ఆశీర్వాదాలు రాకుండా మూసేసుకుంటున్నావు? ఎందుకు దూరం అవుతున్నావు? ఎందుకు దొంగ అవుతున్నావు? ఎందుకు శాపాలు తెచ్చుకుంటున్నావు? అడుగు. ఒక సహోదరుడుగా నువ్వు వెళ్ళి చెప్పు. ఒక్కరికి కనెక్ట్ చేయి. అతనిలో ప్రార్థనాత్మను రగిలేదానికి సహాయపడు. అతని వాక్యంలో ఆ పరిపూర్ణ అయ్యేదానికి సహాయపడు. ప్రైజ్ ది లార్డ్. నూతనత్వం అంటే అది.
హృదయంలో ఉన్న విష ఆమ్లాలన్నీ పోయినప్పుడు, ప్రైజ్లా సార్, చాలామంది నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పాలని ఆలోచన కలిగిన వారు ఉన్నారనుకున్నా నేను. ఏమని? చాలామంది మనసులో ఉండేది అనమాట ఇలాంటి ఆలోచనలు. పాస్టర్ గారికి చెప్పాలి, నేను ఇక్కడ బాగలేదు, వీళ్ళు మంచి మాటలు మాట్లాడుకోవట్లేదు, వీళ్ళు చెడిపోయిన మాటలు మాట్లాడుకున్నారు, ఇక్కడ చెడిపోయిన ముచ్చట్లు చెప్పుకున్నారు, ఇక్కడ పాస్టర్ గారు అట్టు ప్రసంగం చేసి వెళ్ళిపోగానే ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్న మాటలు మామూలు మాటలు కాదు అని మీ మనసులో ఉండొచ్చు. అలాంటి మాటలు విన్నవారికి ఉండొచ్చు. లేవని నేను అంటలేను. ప్రశ్నించాలి, చెప్పాలి, లేకపోతే అడగాలి అనేది కృప కలుగునుగాక. ఉండొచ్చు సార్ ఇవన్నీ మీ లోపల. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు? దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం? విష ఆమ్లాలతో ఉన్నవారిని ఏం చేద్దాం? వారి హృదయాలను వారే చంపుకుంటున్న వారు వీళ్ళు. ఏం చేద్దాం? ఒక సహోదరుడిగా నీ బాధ్యత ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. రెండవదిగా ఒక సహోదరుడిగా నీ బాధ్యత ప్రేమతో చెప్పు. వెళ్ళి విమర్శించుకో, ప్రేమతో చెప్పు. సహోదరుడు, ఒక పాస్టర్ గారి డ్యూటీ కదా, పాస్టర్ గారు అన్నీ ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాడు. ఆయన డ్యూటీ పరిశుద్ధాత్మ తీసుకుంటాడు, ఆయన అన్నీ చెబుతూ ఉంటాడు. అలా కొంతమంది వినరు, పెడసేవని పెడతారు. మా కాదులే, వాళ్ళకి ఎవరికో చెప్పాడు అనుకుంటారు. కానీ నీకు కానీ పర్సనల్ చెప్పాలనుకుంటే ప్రేమతో వెళ్ళి మాట్లాడు. తప్పేం కాదు, ప్రేమతో చెప్పు. అతని మేలు కొరకు చెప్పు, తప్పేం కాదు. అది దేవుని స్తోత్రం. అది పరిశుద్ధాత్ముడు ఒకవేళ నీకు ప్రేరేపిస్తే చక్కగా మాట్లాడు. వాతావరణం మారిందంటే వద్దు, అంత దూరం వెళ్ళొద్దు, ప్రేమతో చెప్పు. కానీ అతని కొరకు ప్రార్థన చేయి. ఇవన్నీ సంఘములో చక్కని వాతావరణం రంగం మీదకి వచ్చేదానికి స్త్రీలు పురుషులు ఇలాంటి మనసు కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించను, పాతవి గతించను, సమస్తము కృతమైన. పాతవి గతించినయా? ప్రైజ్లా. ప్రోక్త మెసేజ్లు చెబుతూ ఉంటాడు. వెనక్కి చూసేదానికి ఒక అర్థం ఉండిద్ది, ఒక అర్థం ఉండిద్ది. వాడు ఎప్పుడు వెనక్కే చూస్తూ ఉంటాడు. ఆ అర్థంలోంచి అంటాడు ప్రవక్త, ఆ వెనక్కి చూసే అర్థం వైపు చూడగాక అన్నాడు ఆయన. ప్రైజ్లా. ఆ వెనక్కి చూపించే అర్థం ఏం చెప్పిద్దంటే, నీ వెనక జీవితాలన్నీ అందులో కనబడతా ఉంటాయి, దానికి వెళ్ళి చూడగాక అన్నాడు ఆయన. ఆ అర్థం వైపు చూడగాక అన్నాడు. పాతవి గతించునంటే చూడమనగా చెబుతుంది ఆయన. వాటిని అసలు మరిచిపో. మరపు అన్న సముద్రంలో పడేసే ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేతికి అప్పగించి మరిచిపో. ఆయన మరపు అన్న సముద్రంలో పడేస్తా ఉన్నాడు. కృప కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో అవి మర్చిపోరు. అందుకని వారిలో నూతనత్వం ఉండదు, క్రొత్త విషయాలు, క్రొత్త జన్మ ఉండదు, వాళ్ళు మర్చిపోరు. అలా మర్చిపోకుండా 2024లోకి వెళ్ళావు అనుకో, నువ్వు పాత జీవితమే కలిగి ఉన్నావు, కొత్త జీవితము కలిగి లేవు. అయ్యా, నిజంగా యేసుక్రీస్తు ప్రేమ నీ లోపల ఉత్పత్తి అవుతూ ఉంటే రోజు రోజుకి ఆ క్రీస్తు ప్రేమ పెరుగుతూ ఉండాలి. నశించిపోయే ఆత్మల పట్ల ప్రేమ పెరుగుతూ ఉండాలి. ద్వేషం పెరగదు. దేవుని స్తోత్రం. ప్రేమ పెరగాలి. కృప కలుగునుగాక. ఆ ప్రేమ పెరుగుతూ ఉన్నప్పుడు సంఘములో ప్రతి పని నీకు ఎట్లా కనపడుతుంది తెలిసినా? అదంతా నాదే అనేటట్టు కనపడుతుంది నీకు. వాడు ఎవడో చేస్తాడు కాదు, నేను చెయ్యాలి అక్కడ. కృప కలుగునుగాక. అది నూతనత్వం అంటే. పాతవి గతించును, దేవునికి స్తోత్రం, సమస్తము కృతమైన. హల్లెలూయా. ప్రభు రాత్రి భోజనం తీసుకునేటప్పుడు రొట్టె తీసుకున్నాను, ద్రాక్షరసం తీసుకున్నానని ఇవాళ పోయి తీసుకోవాలి, రేపు పోయి తీసుకోవాలని ఇది యాంత్రికంగా వచ్చి తీసుకునేది ప్రత్యక్షత కాదు. ప్రవక్త చెప్పాడు మనకి, ఒక రెవల్యూషన్తో తీసుకోవాలి. ప్రైజ్లా.
ప్రవక్త ఒక మాట అంటాడు, హల్లెలూయా, ఒక వ్యక్తి సంఘానికి రాకుండా ఉండలేడట. సంఘమునకు అతడు ఇంటికాడ అవకాశం ఉండి కూడా సంఘానికి రావట్లేదంటే అతడి ఆత్మలో ఏదో తేడా ఉంది, అతడి ఆత్మలో తేడా ఉంది, ఆమె ఆత్మలో తేడా ఉంది. అతడు దేవుని వద్దకు వెళ్ళి సరి చేసుకోవాల్సిన అవసరం ఏదో ఉందన్నాడు ప్రవక్త. ప్రైజ్ లార్డ్. ఆయన అన్నాడు ఆ మాట. అంటే నువ్వు నిజంగా సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తావంటే, ఎంతగా సహవాసాన్ని ప్రేమిస్తావంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అసలు నువ్వు సంఘానికి రాకుండా ఉండలేవన్నాడు ఆయన. ప్రవక్త ఒక మాట అంటాడు, ఆదివారం రోజున నీకు దగ్గరలో ఎంటైమ్ఎస్ఏ చర్చ్ లేకపోయినా ఎక్కడికైనా సహవాసంలోకి వెళ్ళి కూర్చోమని ఒక మాట అంటాడు. ఎందుకన్నాడు తెలిసిన అంత మాట? దేవుణ్ణి ఆరాధన చేయటం చాలా ముఖ్యమన్నాడు. ఆరాధన అనేది దేవుని స్తోత్రం. ఆ సమయాన్ని, ఆరాధన సమయాన్ని దేవుడి దగ్గర గడపడం చాలా ముఖ్యమన్నాడు. అందుకని సహవాసానికి నువ్వు ఎట్టి పరిస్థితులు దూరంగా అవద్దన్నాడు ఆయన. అసలు దూరం అయ్యే టైం ఇది కాదన్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. నువ్వు దగ్గరికి రావాలి, మిస్ అవ్వద్దు అసలు అన్నాడు. నువ్వు ఇలాంటి ఆ వ్యక్తి అంటాడు ప్రవక్త ఒక మాట, ఆ సంఘానికి వచ్చే వ్యక్తికట ఆకలి దప్పిక అనుకుంటా వస్తాడట చర్చికి. అర్థమైంది ఈ మాట మీకు? ఒక వ్యక్తి సంఘానికి వస్తున్నాడంటే వచ్చే వ్యక్తి కంట ఎక్కువ ఆకలి, ఎక్కువ దప్పిక అయ్యి అది దొరకక అది తీసుకోవటానికి సహవాసానికి వస్తాడట. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి కూర్చుంటాడో, ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో అతడికి ఆ ఆకలి, ఆ దప్పిక ఇక్కడ తీర్చబడుతుంది అన్నాడు ఆయన. ప్రవక్త అన్నాడు, ఆ ఆకలి అయిన వ్యక్తి, ఆ దాహమైన వ్యక్తి యొక్క ఆ దాహమును, ఆ ఆకలిని తీర్చేదానికే ఆ పరిశుద్ధాత్ముడు ప్రసంగం చేస్తాడు ఇక్కడ. అది సహవాసం అన్నాడు. అది సహవాసం రేపు కలుగునుగాక. అది సహవాసం. ఇప్పుడు మనకు సహవాసం కావాలి. అందుకని సంఘములో ఎలాంటి సహవాసం దేవుడు పెట్టాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి జీవము లేదో ఆ జీవం అందించేది సహవాసం. హల్లెలూయా. ఇక్కడ మానవ ఆలోచన పనిచేయవు, ఇక్కడ పరిశుద్ధాత్మ జీవం పనిచేయాలి. హల్లెలూయా. అందుకని ప్రతి ఒక్కరు నింపబడి రావాలి ఇక్కడికి, ఆకలితో రావాలి ఇక్కడికి. మనలో ఎవరైనా బలహీనుడు ఉంటే అప్పుడు బలపరచబడతాడు ఇక్కడ. మన అందరి ఆలోచన ఒకటే ఉండాలి, ఎత్తబడుట. ప్రైజ్ లార్డ్. ప్రవక్త ఏమంటే తెలిసిన, కృప కలుగునుగాక. నేను ఎత్తబడిలో తీసుకెళ్ళేదానికి ఇక్కడ నీళ్ళు పెట్టాడు అన్నాడు ఆయన. ఎందుకు పెట్టాడని? నేను ఉతక స్నానం చేయించడానికి. హల్లెలూయా. నిన్ను శుద్ధి చేసేదానికి నీళ్ళు ఇక్కడ ఉండి, నిన్ను కడిగేదానికి నీళ్ళు ఇక్కడ ఉండి, నిన్ను ఉతికేదానికి నీళ్ళు ఇక్కడ ఉండి. హల్లెలూయా, హల్లెలూయా. మురికి షర్టుకి గంజి పెడితే గట్టిగా ఉండిద్ది, గంజి పెట్టినా గట్టిగా అయింది కదా. ఏడు సంవత్సరం ఉన్నాడు ఇక్కడ, గట్టిగానే ఉంది గంజి పెడితే. దేవుని స్తోత్రం. దాన్ని ఇస్త్రీ చేతి బాగా స్టిఫ్గా ఉండుద్ది. కానీ ఆయన అంటాడు, హల్లెలూయా, దాన్ని గంజి పెట్టే ముందుగా ఉతికితే బాగుండుద్ది. ప్రైజ్ లార్డ్. ఏం చేయాలి? ఉతకాలి. దాన్ని ఉతికితే అందులో ఉన్న మస్త్ అంతా బయటికి పోతుంది. ఇప్పుడు నీకేం కావాలి? ఇక్కడ ఉతికే స్థానం కావాలి. ఉతికే స్థానం కావాలి. ఏం కావాలి? ఆ షర్టు ప్యాంటు ఉతికేవాడికి అప్పగించుకోవాలి, ఆ ఉతికే సాకలికి అప్పగించాలి. ఆయన అన్నాడు, హల్లెలూయా, ఏ సాకలి కూడా ఇంత తెల్లగా ఉతకలేడయ్యా అన్నాడు. అలాంటి షర్ట్లు వేసి దొరుకున్నాడు. ఎవరు ఉతికారయ్యా ఈ షర్టుని అంటే అంటాడు, పరిశుద్ధాత్ముడు ఉతికాడు. హల్లెలూయా. ఆ షర్టు కావాలి నీకు ఇప్పుడు. ఆ షర్ట్ వేసుకోవాలి 2024కి.
కృప కలుగునుగాక. అందరూ ఏదో ఒక షర్ట్ వేసుకుంటాం, అది కావాల్సిందే. అక్కడ పరిశుద్ధాత్మని షర్ట్ కావాలి, అక్కడ నీతి వస్త్రం కావాలి, హల్లెలూయా. అక్కడ పరిశుద్ధమైన ప్రవర్తన వస్త్రం కావాలి, క్రియలైన వస్త్రం కావాలి. పరలోకం నుంచి దూతలు చూసినప్పుడు మెచ్చుకునే వస్త్రం కావాలి, పెండి వస్త్రం కావాలి. హల్లెలూయా. మీకు సంగతి తెలిసిన ప్రతిరోజు నువ్వు సండేకి వచ్చినప్పుడు నువ్వు వస్త్రంతో వస్తే ఇక్కడ భోజనం తింటావు. ప్రైజ్ లార్డ్. విందు ఇక్కడే జరుగుతుంది, విందు జరుగుతుంది ఇక్కడే. ఎవడైనా వస్త్రం లేకుండా ఇక్కడ వచ్చి కూర్చుంటే పరిశుద్ధాత్మ అంటాడు, సహోదరుడా నువ్వు వస్త్రం లేకుండా ఈ విందు తినడానికి అర్హుడివి కాదు. వస్త్రం వేసుకొనిరా, వస్త్రం వేసుకొనిరా. చర్చికి వచ్చినప్పుడు వస్త్రం తీసుకొనిరా, అప్పుడు తింటా ఈ విందు. హల్లెలూయా. ఆమేన్ అన్నప్పుడు పోవాలి దయ్యాలన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యాలన్నీ నీ కాళ్ళ కిందకి రావాలి, అవి నీ కాళ్ళ కింద సితకు దొక్కబడాలి. వాగ్దానం అనేది నువ్వు ఎత్తిపట్టాలి. ఇది నాది వాగ్దానము అని శత్రుని కాళ్ళ కింద తొక్కే స్థితికి రావాలి. ఇది నూతన సంవత్సరానికి వెళ్ళే ముందుగా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. మీకు సంగతి తెలిసిన సైతానికి లోపల ఉండమంటే లోపల ఉంటాడు, బయటికి పోమంటే బయటికి పోతాడు. నీ ఇష్టం అది. ఒక లోపల ఉండే ఇంట్లో అంటే వాడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఒక తన్ను దంతే బయటికి పోతాడు. అంటే తంతావా బయటికి లోపల ఉంచుకుంటావా, అది నీ ఇష్టమే. ప్రైజ్ లార్డ్. అది నీ ఇష్టమన్నాడు ఆయన. శత్రువును లోపల ఉంచుకోవడం నీ ఇష్టమే. దేవుని స్తోత్రం. ఎందుకో తెలిసిన సైతాను గాడికి మన మీద రైట్స్ లేవు, వాడికి అధికారాలు లేవు. నిజం సార్, వాడికి అధికారాలు లేవు. కలవరిలో మొత్తం పోయినాయి, వాడికి అధికారాలు లేవు. ఇప్పుడు ప్రవక్త ఏమంటారు తెలిసిన, వాగ్దాన వాక్యమును పట్టుకొని ఈయన ఏం చేయాలో ఆలోచన చేయి. ఇప్పుడు ఎవరిని? సైతాను గారిని ఏం చేయాలో ఆలోచన చేయి. ప్రైజ్ లార్డ్. ప్రవక్త ప్రార్థన చేసిన వాళ్ళు ఈ మాట అంటాడు, నాశనం తిన వరకు నేను పాతాళంలో బంధిస్తాను అన్నాడు. అన్నాడా? ఎందుకన్నాడు? హల్లెలూయా. ఇప్పుడు వాడిని ఏకంగా తీసుకెళ్ళి పాతాళంలో బంధించి వచ్చాడు ఆయన. ఎందుకంటే ఈ కోటలో నువ్వు వాడు గలిబిలి చేయొద్దు. ఇక్కడ సిరియా పోట దగ్గర ఉన్నట్టు వాడు ఆడే ఉంటాడు అక్కడ. ఆ మాటల్లో ఆయన దేవుని స్తోత్రం. లేదా సంధ్యాలోకి వెళ్ళు అంటే సంధ్యాలోకి వెళ్తుంది, అంటే శారదమ్మ థియేటర్లోకి వెళ్ళి నువ్వు ఇక్కడ వద్దంటే అక్కడికి వెళ్తుంది. కానీ ప్రవక్త ఆ మాటల్లో నాశనం తిన వరకు కూడా పాతాళంలో బంధించి అన్నాడు. అంటే నా కోట నాడు గలిబిలి చేయొద్దు, బుధవారం గలిబిలి చేయొద్దు, శనివారం గలిబిలి చేయొద్దు, ఆదివారం గలిబిలి చేయొద్దు. హల్లెలూయా. మాట గమనించారు మీరు? ఇప్పుడు నువ్వేమైనా ప్రార్థన చేయాలి, ఏమైనా ప్రార్థన చేయాలి వస్తుంది. నేను చాలా పెద్దదాన్ని, నన్ను నువ్వు పంపించడం అంత ఈజీ కాదు. నా దెబ్బ జ్యోతి నీకు ప్రార్థన కూడా రాకుండా చేస్తున్నా, నా దెబ్బ జ్యోతి నేను చర్చికి రాకుండా చేస్తున్నా, నా దెబ్బ జ్యోతి నీకు ప్రార్థన చదవకుండా చేస్తున్నా, నా దెబ్బ జ్యోతి అసలు పుస్తకమే పట్టుకొని ఇట్లా అసలు నేను ఏం చేసాను తెలిసిన, నువ్వు ఊరికొచ్చి కూర్చున్నావా అంటే మెసేజ్ ఇక్కడికి వచ్చి నీ కార్యాలని నాకు తెలుసు. పాస్టర్ గారికి తెలియదేమో, నాకు తెలుసు. నువ్వు నటిస్తున్నావని నాకు తెలుసు. ఏదో కుసేపు ఉండు, ఏమైతే తర్వాత నువ్వు ఎట్టో 4 గంటలకి ఎన్నిసి పోవా, నిన్ను చూడా నేను. ప్రైజ్ లార్డ్ అని వాడు సంబంధించిన వాళ్ళతో ఇలాగే చెబుతూ ఉంటాడు. కృప కలుగునుగాక. ఎందుకంటే 3 రకాల విశ్వాసాలు ఉంటారు కదా. అయితే వాగ్దానం పొందిన వ్యక్తి, వస్త్రం కలిగిన వ్యక్తి, ఆత్మ కలిగిన వ్యక్తి, పరిశుద్ధాత్మ నాయకత్వం కలిగిన వ్యక్తి అయితే ఇలా అంటాడు, కృప కలుగునుగాక అంటాం కదా సార్. అతని దగ్గరకు వచ్చి ఇలాంటి తిక్కల మాటలు అందు, అది మౌనంగా ఉండిద్ది. ప్రైజ్ లార్డ్. ఏమన్నది? మౌనంగా ఉండిద్ది. యేసుప్రభు వారి దగ్గరికి ఒకరోజు యేసుప్రభు వారు అక్కడికి వెళ్తే, దేవుని స్తోత్రం, ఒక వ్యక్తికి 2000 దయ్యాలు పట్టినాయి. 8,000 2,000 దయ్యాలను బయటికి పిలిచాడు ఆయన. ఎన్ని దయ్యాలు? 2,000 దయ్యాలను బయటికి పిలిచాడు. దయ్యాలు అడుగుతున్నాయి, మమ్మల్ని అప్పుడే చంపగాక, మమ్మల్ని చంపొద్దు, మా టైం ఇంకా. ఈ మాట అడిగింది దయ్యాలు. పందులు కాసేవాడికి తెలియదు, పందులు కూడా తెలియదు. ప్రైజ్ లార్డ్. పోనీ పట్టినోడు కూడా తెలియదు. సమాధులు తిరుగుతున్న వ్యక్తికి 2,000 దయ్యాలు ఉన్నాయి, వాడు కూడా తెలియదు 2,000 దయ్యాలు నా లోపల ఉన్నాయని.
ఉన్నాయి అన్నాడు యేసు ప్రభు వారు. ఆ దెయ్యాలు అడుగుతూనే మమ్మల్ని చంపొద్దు, మా టైం ఇంకా రాలేదు, మమ్మల్ని చంపకుండా ఇదిగో మేము వెళ్ళిపోతాం, ఆ పక్కన పందులుండి పందుల్లోకి పంపి వెళ్తాం, ఆ పక్కన పందులుండి పందుల్లోకి పంపి వెళ్తాం. అయ్యే వెళ్ళినాయా పంపితే పోయినాయా? మరొకసారి, అయ్యే వెళ్ళినాయా పంపితే పోయినా అన్న? పంపాడా? కృప కలుగునుగాక. పంపాడా? హల్లెలూయా. పంపిన తర్వాత తెలియని సమస్య ఏందో తెలిసిన, వెళ్ళి ఊరుకోలా, మొత్తం తీసుకెళ్ళి సముద్రంలో పడేసినాయి. 2000 పందులు చచ్చినాయి. కృప కలుగునుగాక. చచ్చినాయా? ప్రజలు దీని మీద చాలా వివాదాలు ఉన్నాయి. యేసు ప్రభువు చూడు పందులన్నీ చంపిండు. కృప కలుగునుగాక. సార్ ఎక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. అప్పుడు ఊరోళ్ళు వచ్చన్నారు, అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మా పందులన్నింటిని చంపిన నువ్వు, కృప కలుగునుగాక అన్నారా? నిజమేనా? అప్పుడు అన్నీ ఎట్ట పోయినాయి అంటే, ఎట్ట పడితే అట్ట పోలా, యేసు ప్రభువు చెబితేనే పోయినాయి. ప్రైజ్లా. ఈరోజు నీ దగ్గర ఉన్న దయ్యాలని ఏం చెబితే వెళ్తాయి? వాటికయ్యే వెళ్తాయో ఎవరైనా చెబితే వెళ్తాయా? ప్రైజ్లా. అందుకని భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉంది. నాకే కాదు, నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా ఇవ్వబడింది. నేను చేసే క్రియలను నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా చేస్తాడు. మరి ఆయన 2000 దయ్యాలను బయటికి పంపితే నువ్వేం చేయాలి ఇప్పుడు? పంపొద్దా? ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి గుర్తించు, నువ్వు దయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తివి. అయ్యా పాస్టర్ గారు ఒక్కడికే దయ్యాలు బాగా గుర్తుపెట్టుకో, విశ్వాసాలు కూడా పోతాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకున్న పాస్టర్ గారు చేస్తేనే పోతాను, లేదు విశ్వాసాలు కూడా పోతాయి. కృప కలుగునుగాక. ప్రార్థన చేస్తే పాస్టర్ గారు చేస్తేనే రోగం పోయింది, విశ్వాసం చేసినా పోయింది. దేవుని స్తోత్రం. అయ్యా స్వస్థత అనేది బయటలేదు సార్, నీ లోపలే ఉంది. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. ఎవరు నమ్మితే వాడికి జరుగుతాయి. హల్లెలూయా. అంత మాత్రాన మనం పెద్దోళ్ళం కావు, మన స్థానంలోనికి వస్తాం. కృప కలుగునుగాక. స్థానంలోనికి వస్తాం. 2024 వెళ్ళే ముందుగా దెయ్యం మీద నీకు అధికారం ఉండాలి. చీపు అనగాక. ప్రజల పోతవా భావం, నీకు దండం పెడతా పోమ్మా. ప్రజల నీకు భోజనం పెడతా పోమ్మా. అమ్మమ్మ నీకు బట్టలు పెడతానమ్మా. ఆయన బట్టలు ఆయన అనుకో, అది అనిద్ది. దేవుని స్తోత్రం. ఏడెక్కిది? నెక్కిద్ది అది. దేవుని స్తోత్రం. కాబట్టి దాని అన్నాడు పోమ్మ అనగాకు. ఆయన ఏమన్నాడు? ఆయన ఎదిరించు. పోతవా బావా, ఎదిరించు. ఎందుకు ఇచ్చాడంత ధైర్యం? దాని మీద నీకు అధికారం ఉంది. కలవరి శిలువలో దాని అధికారం పోయింది. ఈ భూమిని ఆయన పిల్లల కొరకు స్వాధీనం చేసుకున్నాడు. దాడు తలను కలవరిలో సితకదొక్కాడు, వాడు తోకతో తిరుగుతా ఉన్నాడు. వాడికి అధికారం పోయింది. వాడిని చూసి అదిరిపోగా అన్నాడు ఆయన. కానీ అదిరిపోతావు నువ్వు ఎప్పుడు తెలిసినా? నువ్వు క్రమములో లేనప్పుడు అదిరిపోతావు. నువ్వు క్రమములో లేనప్పుడు వాడిని చూసి అదిరిపోతావు. అది నిజం. అదిరిపోతావు నువ్వు. వాడు మామూలుడు కాదు. ప్రార్థనలు కూర్చొని ప్రార్థన కూడా చేయనట్లేదంటే వాడు మామూలుడా? అదిరిపోతావు. రాత్రిపూట నిద్రపోడు పోనివాడు. ఒకసారి కలవ తట్టున్నది నీకు, దడుచుకుంటావు లెగిసి అట్ట చేస్తున్నాడు. ఎవరిని? క్రమముతో లేని వారిని నిద్ర కూడా పోనివాడు. కృప కలుగునుగాక. అట్లయితే వాడు క్రమము లేని వాడు నా పని చేయగలుగుతాడు, కానీ క్రమము కలిగిన వారిని కాదు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి క్రమముతో కూడిన జీవితం, అది పాతవి గతించను, సమస్తము కృత్తవాయను. ఒక క్రమముతో కూడిన జీవితం. ప్రైజ్ లా. ఒక మాట అన్నాడు, ఇంకొక మాట, నా మాట నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి, చెప్పాలి, మరణములో నుండి. ఇప్పుడు ఎక్కడి నుంచి దాటాం మనం? మరణములో నుండి దాటాం. ఎందులోకి దాటాం? ఇప్పుడు దాటామా? దాటామా? అట్లయితే మరణములో లేవుగా.
మరణములో లేముగా. హల్లెలూయా. మరణం అనేది ఈ భూలోక వ్యవస్థ. మరణం అనేది ఈ భూలోకంలో సాతాను కల్పించిన సిద్ధాంతం. మరణం అనేది సంఘ శాఖ. మరణం అనేది హల్లెలూయా క్రమము లేని జీవితం. ఎప్పుడైతే వాక్యానికి లోబడ్డావో మరణములో నుండి దాటావా అంటే ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? జీవములో ఉన్న వ్యక్తి ఆలోచన ఎలా ఉండిద్ది? జీవములో ఉన్న వ్యక్తి ఆలోచన ఎలా ఉండిద్ది? అది జీవంగానే ఉండిద్ది. అది జీవంగానే ఉండిద్ది. ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన వ్యక్తి ఆలోచన ఎలా ఉండిద్ది? ఎట్లా ఉండిద్ది? జీవంగానే ఉండిద్ది కదా. ఉండదా? జీవంగా ఉండదా? కృప కలుగునుగాక. జీవంగా ఉండదా? హల్లెలూయా. అబ్బా, అతడు జీవమును గురించే ఆలోచన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేని గురించి ఆలోచన చేస్తాడు? అతడు జీవం గురించే ఆలోచన చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కృప కలుగును గాక. కృప కలుగును గాక. రేపుకా వెళ్ళేటప్పుడు అన్నారు, అమ్మ ఒక 10 రోజులైనా ఉండమ్మా. ఎందుకన్నారు? రేపుకాని పట్టుకొని ఒక 10 రోజులు రా మా ఇంట్లో అన్నారా? ఎందుకన్నారు? మా అమ్మాయిని ఒక 10 రోజులైనా ఎందుకన్నారు? ప్రైజ్ లా. ఆయన ఇంటికి వచ్చిన కాడి నుంచి ఈ అమ్మాయి అంతా మారిపోయింది. ప్రైజ్ లా. ఎలియాజరు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడు అన్ని మారిపోయినాయి. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి లోపల యాక్టివేషన్ అయినాయి. ప్రైజ్ లా. ఆమె ఆలోచన మారిపోయింది, తలపులు మారిపోయింది, ఉద్దేశాలు మారినాయి, ప్రవర్తన మారింది, అసలు డ్రెస్ కూడా మారిపోయింది. కృప కలుగునుగాక. ఆయన ఒక్కరోజు ప్రసంగానికి డ్రెస్ వేసుకుని మంచి చీర కట్టుకుని బయటకు వచ్చింది. ప్రైజ్ లా. అన్నిటిని సర్దుకొని ఉంది అక్కడ. వాళ్ళ అమ్మాయిని చూసి అన్నారు, ఒక 10 రోజులైన ఉండమ్మా. ఎవరి అమ్మాయి? అన్ని మారింది. మా అమ్మాయిని ఒక 10 రోజులన్నా. మా అమ్మాయి ప్రార్థన పరురాలు నాకు తెలుసు. మా అమ్మాయి చాలా విశ్వాసం కలిగింది. మా అమ్మాయి పెళ్లి కొరికే ప్రార్థన చేస్తుంది. మా అమ్మాయి విశ్వాస కొరికే ప్రార్థన చేస్తుంది. మా అమ్మాయి వర్తమానం కొరికే ప్రార్థన చేస్తుంది. మా అమ్మాయి రాజీ పట్టలేదు. కానీ నీ ప్రసంగం విన్న తర్వాత ఇంకా చేంజ్ అయింది. ప్రైజ్ లా. భక్తి ఏమన్నా తెలిసిన? ఎలియాజరు ప్రసంగం రాత్రి ఉందట. మొట్టమొదటి ప్రసంగం బావి దగ్గర ఉంది. హల్లెలూయా. రెండో ప్రసంగం వాళ్ళు దాయాదులతో చెప్పేటప్పుడు ఉంది. రాత్రికి రాత్రి అన్ని రెడీ చేసుకుంది, ఇస్త్రీ చేసుకుందట. ఆ యొక్క సూట్ కేసు సర్దుకుంది, మొత్తం రెడీ చేసుకుని అక్కడ పెట్టుకుంది. ఏమైంది? హల్లెలూయా. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. వాళ్ళ అమ్మ నాన్న అంటున్నారు, 10 రోజుల నుండి అయ్యా మా అమ్మాయిని 10 రోజుల నుండి అయ్యా మా అమ్మాయిని అన్నప్పుడు ఆయన అన్నాడు, నా ఆలోచన కాదు. ప్రజలా, ఒకసారి ఆ అమ్మాయినే అడగండి. ఆ అమ్మాయిని అడగండి ఒకసారి. ప్రజలా, అమ్మా రేపుకా ఒక 10 రోజులను ఉండాలనుకుంటున్నా ఇంట్లో, మరి ఉంటావమ్మా అంటే నేను ఉండను అంది. అదేందమ్మా, ఇన్ని సంవత్సరాలు పెంచావమ్మా, 20 సంవత్సరాలు పెంచావమ్మా, నిన్ను కోరింది ఎంత? 10 రోజులే. 10 రోజులే ఉండమ్మా. ఆమె అంటుంది, నేను ఉండను. చూసావా లాభాను? కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. లోకల్ సాయంత్రం ముందు వచ్చిన శివుల కంటే వెనక వచ్చినా అబ్బా అయ్యే చాలా గట్టిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు పెంచులో మొత్తం పోయింది. ఆయన నుంచి ఒక ప్రసంగం చేశాడు రా. ఆ ఎలియాజరు వచ్చి ఒక ప్రసంగం చేశాడు రా. అన్ని సర్దుకొని వెళ్తానంటుంది. అసలు ఏం దొరికిందిరా రిబకాకి? ఏందిరా ఇంత చేంజ్? అసలు ఎట్లా జరిగిందిరా? ఇంత మార్పు ఎలా జరిగిందిరా రిబకాకి? ప్రైజ్ లా. అప్పుడు వాళ్ళ అన్న చెప్పుండాలి, ఇంతకాలం మనం జీవాన్ని అందించలా? హల్లెలూయా. మనము పెంచామంత వరకే,
కానీ ఎలియాజరు జీవాన్ని తెచ్చాడు అక్కడికి. హల్లెలూయా. ఎలియాజరు జీవాన్ని తెచ్చాడు. అందుకని ఎలియాజరు ఒక్క ప్రసంగం ఉన్న తర్వాత నేను 10 రోజులు కాదు కదా, ఒక్క రోజు కూడా ఉన్నది. ప్రైజ్ లా. ఒక్క రోజు కూడా ఉన్నది. ఎక్కడ? సంఘ శాఖలో. హల్లెలూయా. వాక్యం కాని స్థలంలో ఒక్క రోజు ఉన్నది. ఎందుకో తెలిసినా ఆమెకి జీవం అందింది. ఇక సమయం వృధా చేసుకోదలుచుకోవటంలా. ప్రైజ్ లా. ఇక సమయం వృధా చేయను నేను. కారణం ఏంటో తెలిసినా నాకు జీవం అందింది. ప్రైజ్ లా. ప్రవక్త ఏంటో తెలిసిన ఆమె అన్ని సర్దుకొని బ్యాగ్ తీసుకొని ఒంటెక్కిందంట. ఎందుకైనా మంచి సెలికెత్తలు ఎక్కించండి. కృపకలుగును గాక. ప్రైజ్ లా. ఎక్కారు సెలికెత్తలు? సరే సెలికెత్తలు కూడా ఎక్కారా? ఏం మరి దేవుడికి స్తోత్రం. మీ మొఖాలు సెలికెత్తలు ఎక్కడున్నారో చూస్తున్నారు మీరు. కృప కలుగును గాక. ఎలియాజరుతో పాటు రెబెకా ఎక్కింది. ప్రైజ్ లా. కృప కలుగును గాక. అప్పుడు రెబెకా ఎవరు వంట ఎక్కింది తెలిసిన? ఎవరు వంట ఎక్కింది? ఎలియాజరు వంట ఎక్కింది. ఎందుకు ఎలియాజరు వంట ఎక్కింది తెలిసిన? కృప కలుగును గాక. ఆ ఊరు వెళ్ళిన దాకా చాలా టైం పట్టిద్ది. చాలా నెలల ప్రయాణం అది. ఈ నెలల ప్రయాణానికి మరి ఊరకగా ఉంటేట ఎలియాజరు పక్కనుంటే ప్రసంగం చేస్తాడు. ఎలియాజరు పక్కనుంటే ప్రసంగం చేస్తాడు. అప్పుడు ఎలియాజరు అడుగుతా ఉందట, ఆమేన్, వంటెక్కి మరలా ఒంటి దిగే సరికల్లా ప్రైజ్ లా ఆ ప్రియుడు అరికాల నుంచి నన్నెత్తి వరకు చెప్పిండు. వంటెక్కి వంటి దిగే లోపు ఏం జరిగింది తెలిసిన? ఆ ప్రియుని గురించి అరికాల దగ్గర నుంచి నడినెత్తి దాకా చెప్పాడు. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఏం చెప్పాడు? అరికాలు మొదలుకొని నడినెత్తి దాకా చెప్పాడు. ఆ ప్రియుని గురించి, తన యజమాని గురించి చెబుతా ఉన్నాడు. ఎలియాజరు మా ఇంటికి వచ్చిన కాంచి బాయి దగ్గర నుంచి చూస్తున్నా నిన్ను. ఒక్క మాట కూడా నీ గురించి చెప్పుకోలేదే. ప్రైజ్ లా. మా ఇంట్లో కూడా నీ గురించి చెప్పలేదు. నేను ఒంటెక్కిన తర్వాత ఏదైనా నువ్వు డబ్బా కొట్టుకుంటావు అనుకున్నా. ఇక్కడ కూడా నువ్వు డబ్బా కొట్టట్లా. ప్రైజ్ లా. అనగా నీ గురించి చెప్పుకోవట్లేదు. ఏంటి మీ యజమానుడు అంటే నీకు అంత ప్రేమని చిన్నగా అంటే ఏంది? ఆయన అడిగితే ప్రాణమీయను నేను. ప్రైజ్ లా. ఆయన అడిగితే ప్రాణమీయను నేను. కృప కలుగును గాక. అంతా అబ్బా. రెబెకా అసలు ఆయన గురించి నీకు చెబుతుంది చిన్న చిన్న మాటలే. 2-3 ప్రసంగాలు ఏం చెప్పమంటావు? 2-3 ప్రసంగాలు ఏం చెప్పను? 2-3 నెలల్లో కూడా ఏం చెప్పను నేను? ప్రైజ్ లా. చెప్పలేను. అదేంది? ఆయన ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన 10,000 మందిలో అతి సుందరుడు అంట. చూశారు ఎప్పుడన్నా ఆయన్ని? నీ కళ్ళు చూసినాయా? ప్రైజ్ లా. ఎలియాజరు నువ్వు చెబుతున్నావు, నమ్ముతున్నాను. ఎందుకు తెలిసిన? ఆయనకి దగ్గరగా ఉన్న వ్యక్తి నువ్వే కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? వాళ్ళ అమ్మ చచ్చిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? అప్పటికి 13 సంవత్సరాలు అయింది ఆయనకి. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉన్నారా? ఆమె 27లో చచ్చిపోయింది. దేవుని స్తోత్రం. 127 సంవత్సరాలు చచ్చిపోయింది. 100 సంవత్సరాలు పుట్టాడు, 127 సంవత్సరాలు చచ్చిపోయిందామా? అమ్మ చచ్చిపో 13 సంవత్సరాలు అవుతుంది. దేవునికి స్తోత్రం. కృప కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు అయింది? అమ్మ చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 13 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? పెద్ద చెప్పండి. 13లోంచి ఈయన బయటకు వచ్చాడు. కృప కలుగును గాక. 13లోంచి బయటకు వచ్చాడు. 13 అంటే అర్థమైందా? 13లో రాష్ట్రాల నుంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఆహా 13లోంచి బయటకు వచ్చాడు ఈయన. ఇప్పటికి ఆయనకి ఎన్ని వచ్చింది తెలిసిన? 40 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు? 40 ఇయర్స్. ఆయనకి సంపూర్ణమైన శ్రమలు అయిపోయినాయి. దేవుని స్తోత్రం. ఆయనకి 40 సంవత్సరాల వయసు. అది శ్రమలకు సాదృశ్యం అన్నాడు ఆయన. సంపూర్ణంగా శ్రమలు అయిపోయినాయి. నా ప్రియుడు అంత అందగాడో తెలిసినా? నా యజమానుడు అంత అందగాడో తెలిసినా? ఆహా
2024లో ఆయన నేను మామూలుగా మోయాలనుకోవట్లేదు. ప్రైజ్ లా, నేను మామూలుగా మోయాలనుకోవట్లేదు ఆయన్ని. ఆయన నాతో కూడా తీసుకెళ్ళాలనుకున్నాను. ఎక్కడికి? నేను ఊటీకి వెళ్తే ఊటీకి తీసుకెళ్తా, అరకులోకి వెళ్తే అరకులో తీసుకెళ్తా. అందాలు చూపిస్తావేంది? కృప కలుగును గాక, కృప కలుగును గాక. నేను ఎటు వెళ్తే ఆయన అడ్డే వస్తాడు. ఆయన నిన్ను విడవను విడవను ఎడబాయను అన్నాడు ఆయన. ఈ 2024లో ఆయన విడవని వాడు, నాకు ఎడబాయిన వాడు. ఎలియాజరు 2-3 ప్రసంగాలు వింటేనే నాకిట్ట ఉంది. అసలు పుట్టిన కాంచిన వాడే ఉన్నావంట. అసలు మామూలే ప్రసంగం అయితే ఇంకది. ఎలియాజరు నీ నోటికెళ్ళి చూడాలనిపిస్తుంది. ఎలియాజరు నాకు ఒంటి మీద కూర్చోండి. అసలు మాట్లాడటం ఆపగాక, నువ్వు మాట్లాడుతూనే ఉండు, మాట్లాడుతూనే ఉండు. ఆపొద్దు నీ మాట. పౌల ఎథెన్స్ పట్టణంలో ఆపొద్దు, మాట్లాడుతూనే ఉండు. ఏం మాట్లాడమంటావు? సంఘశాఖ ప్రసంగం చేయమంటావా? అది కాదు అయ్యా, వర్తమానం మాట్లాడు. హల్లెలూయా. ఇంటారా? ఇన్నా ఇనకపోయినా మాట్లాడు. హల్లెలూయా. అంతేనా? వర్తమానం బ్లడ్లో ఉంటే బయటకు వచ్చేది వర్తమానం రావాలి. వాడు వినకపోయినా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా తండ్రి ఆకర్షించింది ఎవడు నా వద్దకు రాడు. హల్లెలూయా. అది మరణమా జీవమా? అది అక్కడ రాజుల తత్వం లేదు. అక్కడ కట్టవాలంతవరకే. మరణమా జీవమా? బతుకుడు క్రీస్తు సావైతే అది మరణమా జీవమా? చూద్దాంలే. ఇక్కడ లేదు, అది కదా వర్తమానం. దేవుని స్తోత్రం. అది మరణమా జీవమా? హల్లెలూయా. చచ్చిపోవటమే. మరలా బ్రతకాలని చచ్చిపోవాలి, మరలా బతకాలని చచ్చిపోవాలి. 2024లో నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? అయితే ఈ రాత్రి చచ్చిపోవాల్సిందే. ఎక్కడ? నీ స్వసిద్ధానికి సావాలి, నీ సొంత సిద్ధానికి సావాలి, నీ సొంత జ్ఞానం సావాలి, నీ ఆలోచన సావాలి, నీ శరీరానికి ఉన్న ఏదైతే ఉందో దమ్మ అది సావాలి. అది పాతవి గతించటం, అది పాతవి గతించటం. నీ స్వసిద్ధం చావాలి. హల్లెలూయా. అప్పుడు కొత్తవి పుడతాయి, అప్పుడు బ్రతుకుతావు. 2024లో నువ్వు బ్రతుకుదువుగాక, 2024 నువ్వు బ్రతుకుదువుగాక. హల్లెలూయా. బ్రతుకుదువుగాక, వాక్యంతో బ్రతుకుదువుగాక. హల్లెలూయా. పాతాళంలో ఉన్న దయ్యములన్నీ ఏకమై వచ్చినా అవి నిన్ను ఏమీ చెయ్యగలవు. ఎందుకంటే నువ్వు సజీవులకు సాక్షివే, నువ్వు సజీవులకు సాక్షివే. నువ్వు చచ్చిపోయే వాళ్ళకి సాక్షివి కాదు, సజీవులకు సాక్షివే. ఈ రాత్రి ఆ గొప్ప దేవుని యొక్క దీవెన మీకు దొరుకునుగాక, కృప కలుగునుగాక. పాతవి గతించును, సమస్తము క్రొత్తవైన. మీకు సంగతి చెప్పమంటారా? లాస్ట్గా ఈ రాత్రిగా నిజంగా నువ్వు చచ్చిపోతే మన ప్రవక్త అన్నట్టు ఈ బైబిల్ని కొత్త బైబిల్ అయింది. ఈ బైబిల్ నీకేమైంది? క్రొత్త బైబిల్ అయింది. నువ్వు ఏ వచనం చదివినా కొత్తగానే కనపడుద్ది. ఇంతకుముందు చూసిన దానికంటే డిఫరెంట్గా కనపడుద్ది. నేను అన్నది వాస్తవం కాదు, రేపు చూడు. ఈ రాత్రి సస్తే నువ్వు పూర్తిగా లోబడితే నువ్వు రేపు బైబిల్ చదివేటప్పుడు కొత్త బైబిల్ అవుతుంది. హల్లెలూయా. మన ప్రవక్త కదా కొత్త బైబిల్ అయింది. అయిందా? మరి మీకు కూడా అయిందా? అయిందా? అవుతుందా? మీకు అయిందో లేదుగా? నాకైతే అయింది. ప్రైజ్ లా. ఇంతకుముందు వర్తమానాలు, ఇంతకుముందు బైబిల్ చదివితే ఎట్టుందంటే అర్థమయ్యేది కాదు. ఓకేనా? కృప కలుగునుగాక. ఇప్పుడు చదివితే ఎట్టుంది తెలిసిన? బంగారపు కణికలన్నీ ఆడబోసినట్టుంది. ఏ కణిక నేర్చుకోవాలి? ప్రైజ్ లా. బంగారపు కణికలన్నీ అక్కడ పోసినట్టుంది. కోకునూరు వజ్రాలని అక్కడ పోసినట్టుంది.
ఈ వజ్రం తీసుకో, ఈ కణిక తీసుకుంటే ఇంకా అట్టలేదు. ప్రతిదీ దేన్ని చూసినా కణికలు, బంగారపు కణికలయ్యి అట్లుంది నాకైతే. ప్రైజ్లా తినే కొద్దీ అబ్బా అబ్బా హల్లెలూయా. భూలోకములో ఎగుడు కొట్టింది ఒకటే ఒకటి ఉంది, అది దేవుని వాక్యం. ఇది ఎగుడు కొట్టదు. ప్రైజ్లా. ఇది నీకు జీవాన్ని ఇచ్చింది, నాకు ఎగుడు కొట్టదు. అసలు ఎగుడు కొట్టడం అంటే జరగదు నీకు. హల్లెలూయా. ఈ 2024లో ఈ ఎగుడు కొట్టని ఫుడ్ ఇక్కడ ఉంది. ఇంక సాలే పాస్టర్ గారు, సరిపోదు. ఇంక సాలే పాస్టర్ గారు ఆపండి. అట్టుండదు. బిర్యానీ పెట్టామనుకో, అమ్మ కడుపు నిండిపోయింది, నీకు దండం పెడతా వద్దయ్యా అని అంటాం మనం. ఇక్కడ అట్టుండదు. ప్రైజ్లా. హల్లెలూయా. రాత్రి అంతా తింటానేమంటాం. హల్లెలూయా హల్లెలూయా. వరల్డ్ రికార్డ్ జరిగింది ఇక్కడ. రాత్రి అంతా తింటానే ఉన్నారు, డైజెషన్ అవుతానే ఉంది. రాత్రి అంతా తింటానే ఉన్నారు, జీర్ణం అవుతానే ఉంది. ఎంత తిన్నారేంది? ప్రైజ్లా. గ్రంథాలు మొత్తం తింటానే ఉన్నారు. హల్లెలూయా. డైజెషన్ అవుతానే ఉన్నది. ఆమేన్. ఒకవేళ కానీ ఆయన లోపల లేకపోతే ఏం అర్థం కాదు, ఏ డైజెషన్ కాదు నీకు. ఆయన ఉంటే లోపల. ప్రైజ్లా. రాత్రి దేవుడు మిమ్మల్ని ఆ రీతికి దీవించును గాక, కృప కలుగును గాక. పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయును. సార్ ఉట్టి మాట కాదు, ఆ జీవితం కనపడాలని నేను కోరుతున్నాను. నీ జీవితం స్వార్థకు తగినట్టుగా ఉన్నదా? మన వర్తమానంలో ఆయన ఏం కోరాడు తెలిసిన? నీ జ్ఞానాన్ని కోరలా, నీ జీవితాన్ని కోరాడు ఆయన. ప్రైజ్లా. జ్ఞానం అందరికి వస్తారు, జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఈ రోజున బాగా పండితులు ఎక్కువయ్యారు. మీరు మెసేజ్లు ఏంటంటే గ్రీకు భాష నేర్చుకున్న పండితులు, హీబ్రూ భాష నేర్చుకున్న పండితులు. ఎందుకంటే ఆదిమ హీబ్రూ గ్రీకు నుంచి బైబిల్ తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్ భాష నేర్చుకున్న పండితులు, తెలుగు అనర్గళంగా మాట్లాడగలిగిన పండితులు. ఒక తెలుగు పదాన్ని దాని అర్థం ఇంగ్లీష్లో చెప్పి, గ్రీకులో చెప్పి, హీబ్రూలో చెప్పినప్పుడు అప్పుడు నీకేమనిపిస్తుంది తెలిసిన? వామ్మ, వీళ్ళకి తెలిసినంత బైబిల్ నాకేమీ అనిపించింది నీకు. ప్రైజ్లా. ఒక మంచి మాట చెప్పనియండి. నీకు హీబ్రూ తెలియాల్సిన అవసరం లేదు, నీకు గ్రీకు తెలియాల్సిన అవసరం లేదు, నీకు ఇంగ్లీష్ కూడా తెలియాల్సిన అవసరం లేదు, తెలుగు కూడా తెలియాల్సిన అవసరంలా. అది ఎందుకు భాస్కర్? అంతే. నీకు తెలుగు కూడా తెలియాల్సిన అవసరమో. ఒకవేళ ఈ 4 భాషలు తెలిసినా నీకు దేవునికి స్తోత్రం, దానికి నేను అడ్డమేం కాదు. కానీ నేనేం చెప్పబోతానంటే అసలు ఏ భాష నీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. నీకు ఒక భాష తెలిస్తే చాలు, కృప కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మాట్లాడే ఆ మాటను వినే చెవి, ఆ భాష తెలిస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బైబిల్ భాష అన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ తెలుగు మనం చదివే తెలుగు వాడుక భాష కాదు, మీకు తెలిసిన? ఇది వాడుక భాష కాదు, ఇది గ్రాంధికం. అవునా? ఇది వాడుక భాష కాదు. ఇది వాడుక భాష బైబిల్ నా దగ్గర ఒకటి ఉంది, చూపిస్తాను మీకు. వాడుక భాష మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ అది, కానీ మనం మాట్లాడే లాంగ్వేజ్ ఇది కాదు. ఈ బైబిల్ గ్రాంధికం. దీన్ని నువ్వు ఉన్నట్టుగా మాట్లాడలేవు. నువ్వు ప్రసంగంలోనే నీకు ఇంట తప్ప వాడుక భాషలో మాట్లాడలేవు దీన్ని. దేవుని స్తోత్రం. అర్థమైంది నా మాట? కృప కలుగునుగాక. కానీ దేవుడు ఎలా మాట్లాడుతుందో తెలిసిన? నీకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడతాడే తప్ప అర్థం కాని భాష తీసుకొచ్చి అక్కడ పెట్టి నీకు భాష వచ్చా అనడా ఆయన. అందుకే కంగారు పడకన్నా. నీకు అర్థమైన భాషలోనే తగ్గించుకొని మాట్లాడతారు ఆయన. ఇంగ్లీష్ బాగా అనర్గళంగా మాట్లాడేవాడు అనుకో, వాడు ఏం మాట్లాడతారో మనకు తెలియదు. అంతేగా. ఇంగ్లీష్ ఏం మాట్లాడుతున్నాడు వాడు, ఏదో అసలు ఒక్కొక్క స్లాంగ్ ఉండదు. ఒక్కొక్క స్లాంగ్ వాడు ఏం మాట్లాడుతాడు స్లాంగ్ కూడా పట్టుకోలేదు. అంటే ఆ యాసను పట్టుకోలేము మనం. తర్జుమా చేసేవాళ్ళు కూడా కొంత దొరకదు ఏం మాట్లాడుతున్నాడని. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. బుర్ర గీక్కోకు, ఇంటికాడ కూర్చొని ఆలోచన చేయకు. అది నీది కాదు. దేవుని స్తోత్రం. అది నీది కాదు. కృప కలుగును గాక. ఏంటది? ఆ డ్యూటీ నీది కాదు. కృప కలుగును గాక. ఆ డ్యూటీ నీది కాదు. ప్రైజ్ లా. నీకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడతాడు.
ఈ రాత్రి వేళ నువ్వు ఆయనకి కనెక్ట్ అయితే ఈ బైబిల్ కొత్త బైబిల్ అయితే నీకు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆ రీతి దీవించును గాక. పాతవి గతించును, సమస్తము క్రొత్తవైన. మరణంలో నుండి జీవంలోనికి దాటామా అంటే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? కొంచెం మనం ఎత్తబడే కోణంలో ఒక మాట మాట్లాడదాం. పౌలు అన్నాడు ఈ మాట, వింటున్నారా? ప్రెసెంట్ మనం నరసరాయపేటలో లేము. వామ్మో, ఏదో మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలనుకుంటున్నది నువ్వు? ఆయన అన్నాడు పౌలు గారు, నువ్వు ప్రజెంట్ నువ్వు నరసరాయపేటలో లేవన్నాడు. మరి ఎక్కడ ఉన్నావు అన్నాడు? పరలోక స్థలములో కూర్చున్నావు అన్నాడు. అన్నాడా? ఈ మాట 2000 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ కొత్తగా చూస్తున్నా ముఖంకి వెళ్ళి పరలోక రాజ్య స్థలములలో కూర్చుండబెట్టబడి ఉన్నాము. రాత్రి ఆడుకూర్చున్నా. ఇంకా ఇప్పుడు నీకేముందంటే నేను కింద కూర్చున్నాను, చదువుకుంటున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను కింద కూర్చున్నాను, పరలోక రాజును కూర్చున్నాను, కొంచెం చెక్ చేసుకున్నాను వీళ్ళు. వాస్తవానికి ఆయనడు విశ్వాసములు నువ్వు పరలోక రాజ్య స్థలములో కూర్చున్న పెట్టబడి ఉన్నావు. ప్రైజ్లా. ఇప్పుడు పౌల్ని కలవచ్చా? కలవచ్చు. నువ్వు బ్రహ్మాం గారిని కలవచ్చా? కలవచ్చు. నువ్వు ఆది అపోస్తులు కలవచ్చా? కలవచ్చు. నువ్వు ఆ గోత్రకర్తలు కలవచ్చా? కలవచ్చు. నువ్వు విశ్వాసుల తండ్రి అబ్రహామును కలవచ్చా? కలవచ్చు. నువ్వు ఇప్పుడే మాట్లాడిన రెబెకాను కలవచ్చా? అబ్రహామును కలవచ్చు. నువ్వు ఎక్కడ కూర్చున్నావంటే పరలోక రాజ్య స్థలములలో. అది పాతవి గతించి క్రొత్తవాయనంటే అర్థం. అక్కడ కూర్చున్నావు నువ్వు. మరి అక్కడ కూర్చున్న వ్యక్తి ఎలాంటి ఆలోచన చేయాలి నువ్వు? చచ్చిన దాని గురించి ఆలోచన చేస్తావా? చచ్చిపోయిన మాటలు మాట్లాడతావు. చర్చికి వచ్చే ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? చర్చికి వచ్చి నువ్వు నూతన సంవత్సరంలో చచ్చిన మాట ఒకటి రాకూడదు. చచ్చిన మాట రాకూడదు. ఇక్కడ జీవం కలిగిన మాట రావాలి. రాగానే షాలోమ్ అనాలి. ఏమనాలి? షాలోమ్ అనాలి. ప్రైజ్ లా. బుధవారం వచ్చి షాలోమ్ అనాలి, శనివారం వచ్చి షాలోమ్ అనాలి, ఆదివారం వచ్చి షాలోమ్ అనాలి. ఏ ప్రసంగం మిస్ కావద్దు. హల్లెలూయా. ఆకలి దప్పికతో ఎదురు చూడాలి. కృప కలుగును గాక. హల్లెలూయా. నీ కొరకు సిద్ధపరిచిన ఆనందాలన్నీ రెడీగా ఉన్నాయి. లైన్లోకి వస్తే అన్నీ దొరుకుతాయి. అది క్రొత్త జీవితం అంటే. అన్నీ అన్నాడు ప్రవక్త. ఒక మాట అంటాడు, నీ కొరకు అన్నీ సిద్ధపరచబడ్డాయి. ఎందుకంటే ఆయన భవిష్యత్తు అంతా ఎరిగిన వాడు ఆయన. అబ్బా అన్నాడు, రేపు నువ్వు 2024 ఏం జరిగిందో నాకు తెలీదు. 2024 నా జీవితం ఏమైందో నాకు తెలీదు. జనవరి 1 తారీఖున స్టార్ట్ అయ్యి మరలా డిసెంబర్ 31 దాకా ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఎంత ముసలోని అవుతానో నాకు తెలీదు. అది ఈ మధ్యలో రాలిపోతానో కూడా నాకు తెలీదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఏ ఊరు పోతే కొడతారో మనకి తెలియదు. దేవునికి స్తోత్రం. ఏ ఊరు పోతే మనల్ని పొగుడుతారో తెలియదు. ఏ ఊరు పోతే ఏ ఆత్మ దొరికిద్దో మనకి తెలియదు. రకరకాలన్నీ ఉంటాయి. కానీ ప్రవక్త ఏమన్నా తెలిసిన, రేపటి గురించి నాకు తెలియదు, కానీ రేపు ఎవరు పట్టుకొని ఉన్నారో, ఆ సంవత్సరం అంతా ఎవరు పట్టుకొని ఉన్నారో ఆయనైతే నాకు తెలుసు. నేనేం చేశానని తెలిసిన, ఆయన వెంబడించడానికి తీర్మానం తీసుకున్నా. ఆయన అడుగు జాడలో నడవడానికి తీర్మానం తీసుకున్నా. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్తా. ప్రైజ్లా. ఆయన ఎక్కడ అడిగితే అక్కడ వేస్తా. పాతవి గతించను, కొత్త మార్గం దొరికింది ఇప్పుడు. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళు. నీకెందుకు ఇంక బాధ? ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళు. ప్రైజ్లా. హల్లెలూయా. పాస్టర్ గారు నీకు చెప్పపోవటం ఏం, కానీ రోజు ఎంట పడుతుంది పాస్టర్ గారి దెయ్యం. కళ్ళు మూసుకుంటే చాలు పాస్టర్ గారు నల్లంగా కనపడుతుంది. పాస్టర్ గారు బాత్రూమ్కి వెళ్దామంటే భయం పడుతుంది. రేత్రిపూట బాత్రూమ్కి వెళ్ళాలన్నా వామ్మో ఆ సూర్య కిందే ఉన్నట్టుంది పాస్టర్ గారు నాకు. ప్రైజ్లా. కృప కలుగునుగాక. ఇంకా అనుకుంటే అదనేది ఇక సూర్య కింద కాదు, మంచం కింద కూడా వచ్చింది అది.
ప్రైజ్లా. క్రొత్త జన్మలో పిరికాత్మ లేదు. క్రొత్త జన్మలో పిరికాత్మ లేదు. పాతవి గతించారంటే పిరికితనం కూడా పోయింది. ఆమేన్. హల్లెలూయా. ఒక సంగతి చెప్పనా, నిన్ను చూస్తే దడుచుకుంటా ఉండిద్ది ఆ దెయ్యం. ఎన్ని కిలోమీటర్ దూరంలో? 75 కిలోమీటర్ దూరం నుండి చూస్తూ ఉండేది అది. అవునా? మొన్నే దా కోడ్ చదివాం మనం. ఎందుకంటే మైల్లో చెప్పాడు ఆయన. దాని గురించి కౌంట్ చేసాం మనం. అవి 75కి వెళ్ళింది. దేవుని స్తోత్రం. కిలోమీటర్లకు వెళ్ళింది. అట్లా అంత దూరం నుండి ఆలోచన చేసిందంట. ఇప్పుడు జాషువా ఇంటికి వెళ్ళాలా వద్దా? ప్రైజ్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక జాషువా ఏదో ఒకరిని చేయండి అవి చేసుకుంటా అన్నాడు అనుకో. ఇప్పుడు తండాలో ఉన్న దయ్యాలన్నీ ఒకసారి అట్టగా అమ్ముకుంటాయి. ప్రైజ్లా. పెళ్లి చేయాలనుకున్న జాషువాకి ఇప్పుడు ఎవరో ఒకరిని చేద్దామలే, చెయ్యండి నేను రెడీగా ఉన్నాను అన్నాడు అనుకో. ఇక తండాలో ఉన్న దయ్యాలన్నీ అట్ట దూరతే లోపలికి వచ్చి కృప కలుగునుగాక. అక్కడ ఇస్సాకు రిబకా వచ్చి వద్దురా వద్దురా అన్నా కానీ అక్కడ కుదరదు. ఇంకా కృప కలుగునుగాక. అర్థమైందా? నువ్వు కొంచెం అవకాశం ఇస్తే దూరటం అట్టట్టు ఉండదు, దూసుకుపోతే లోపలికి. హల్లెలూయా. గీతలో నిలబడాలి, రక్తంలో నిలబడాలి, వరుసలో నిలబడాలి, వాక్యంతో నిలబడాలి. హల్లెలూయా. అది శత్రుగా ఉన్న స్వాధీనపరచుకోవటం. కొంచెం కూడా బ్లేడ్ తోటాన్ని కూడా సందేయొద్దు. వర్తమానం ఇది వర్తమానం అంతే. పెళ్ళి జరగదేమో, జరగపోయిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి అది? ఇట్టయితే పెళ్లి జరగదు అబ్బాయి నీకు. ఎట్టయితే నీకు 30 సంవత్సరాల దాకా కూడా పెళ్లి చేయట్లేదు. వామ పాస్టర్ గారు మాట ఇంటికి 30 సంవత్సరాలు కూడా పెళ్లి కోదేమో అయ్యా. వర్తమానం వర్తమానం అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెబుతాం, అప్పుడు కూడా చెబుతాను, నేను చేసేవాడిని కాదు. పెళ్ళిళ్ళు పేరైన నేను కాదు. ప్రైజ్లా. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నీకు విశ్వాసం లేకపోతే నేనేం చేయలేను. విశ్వాసం లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్న కార్యం జరగదు. విశ్వాసం ఉంటేనే కార్యం జరిగిద్ది. హల్లెలూయా. నాకు ఎందుకు కాదు, నాకు ఈ రక్తం కింద కావాలని అడుగు, రంగం మీదకి ఆయన తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు ఎట్టగట్టు నువ్వే చేయ పాస్టర్ గారు. నేనేమో నీ పెళ్లి చేయడానికి, నేనేమో సార్ నీ పెళ్లి చేయడానికి. కానీ 100% నీకు సహాయం చేస్తా, ప్రార్థన చేస్తా, నీ గురించి ఆలోచన చేస్తా, నీ సాక్ష్యం చక్కగా వాళ్ళకి చెప్తా. నేను ఎందుకు తెలిసినా, ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ మన చర్చ నుంచి చేసుకునేటప్పుడు నిన్ను అడగరు, నన్ను అడిగే ఇస్తారు మీకు. నువ్వు రక్తం కింద ఉంటే 100% నీ గురించి నేను మాట్లాడతా, 100% చెబుతా. ఒకవేళ నువ్వు రక్తం కింద లేవనుకో, నా తోబుట్టువైనా నా సొంత బిడ్డకైనా నేను సత్యమే చెబుతా, సత్యమే చెబుతా నేను. అంతే. ఎందుకంటే అది దేవుని వాక్యముతో ముడివేయబడుతున్న వివాహం అది. అంతేగాని నేనేది అబద్ధమాడి నీ బిడ్డకి నేను పెళ్లి చేయాలనుకోవట్లేదు. నా బిడ్డకు కూడా చేసుకోను నేను. ఆడు రక్తం కింద ఉంటేనే మెసేజ్ గురించి ఆలోచన చేస్తాం, రక్తం కింద లేదా బయట ఆలోచన చేస్తాం. అంతే అంతే. ఇక్కడ నువ్వు ఎట్ట కట్ చేయవయ్యా, ఎట్ట కట్ చేయవు, ఎట్టే ఉండదు. అది 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 ప్రభుకు కావాలి. రేపటి గురించి ఎంత పడకు. మానవ ఆలోచనతో వెళ్తూ ఓడిపోతాం. వెళ్ళొద్దు సార్, కృప కలుగునుగాక. నిన్ను గురించి చింతించే వ్యక్తున్నాడు సార్, నీ గురించి ప్రణాళిక రాసుకున్న వ్యక్తున్నాడు సార్, నీ గురించి ఎదురు చూసే వ్యక్తున్నాడు సార్. వాక్యానికి సపోర్ట్ చేయి. ఈ రాత్రి అది నూతన జీవితం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయిన అయినయా, సమస్తం క్రొత్తవైనయా. సార్ అబ్రహం భాష గారు చేసిన ప్రసంగం కాదు సార్ ఇది. ప్రైజ్లా. మనందరికీ తెలుసు ఇక్కడ ప్రసంగం చేసేది భాష గారు కాదని. నిజమేనా? ఈ ప్రసంగ వేదిక దిగేళ్ళిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా ప్రసంగాలు వింటా ఉంటా, నా ప్రసంగాలు పెట్టుకుని నేను వింటా.
పిల్లలు రికార్డ్ చేస్తారుగా, మీరు రికార్డ్ చేసిన నేను వింటూ ఉంటాను ఇంటికి వెళ్ళి. నేను చాలా ప్రసంగాలు నేను ఏడుస్తూ ఉంటా. నేను పలకలేను ఆ మాటలు, నా వల్ల కాదు. నేను చాలా ప్రసంగాలు, నా ప్రసంగాలు నేను ఏడ్చా. నా ప్రసంగాలు నేనే అక్కడ ఉంది చూసుకుంటా, నేను కూర్చొని ఒక్కడనే ఏడ్చుకుంటా కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. అంతగా తాకుతూ ఉంటాయి, అంతగా. నాకు వర్తమానం చెప్పిన నా ప్రవక్త, ఆయన ప్రసంగాలు ఆయన విన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ప్రసంగాలు విన్నాడు ఆయన. ప్రైజ్లా, ఇది నా మాటలు కాదన్నాడు ఆయన, ఇవి సాక్షాత్తు సింహాసనం నుంచి వచ్చిన మాట్లాడాడు ఆయన. అట్లయితే ఈ ప్రసంగం నాదెట్ట అవుతుంది? హల్లెలూయా. పాతవి గతించను, పూర్తిగా చచ్చిపోయింది, అప్పుడు మొలక బయటకు వస్తుంది. క్రొత్త జీవితం అనేది క్రొత్తగానే ఉండేది అంతా. ఈ 2024కైనా నీ జీవితాన్ని మార్చుకో, క్రొత్త జీవితాన్ని ప్రారంభించే. నేను ఉదయకాల సమయం చెప్పాను, ఏం చేయలేదని దిగులొద్దు. అసలు చాలా ఓడిపోయిన అది కూడా దిగులొద్దు. వెనక్కి అసలు చూడకు. నూతనంగా ఈ 2024కి వెళ్ళబోతున్నాం. ఎత్తబాటు డోర్ దగ్గరే ఉంది, డోర్ దగ్గరే ఉంది, అసలు అంతకంటే దగ్గర ఉంది. ఏ క్షణమైనా సంఘం ఎత్తబడచ్చు, ఏ క్షణమైనా. రాజీ పడగాకండి, క్రొత్త జీవితాలు జీవించండి, పరిశుద్ధాత్మ నాయకత్వానికి రండి. ఒక సేవకుడిగా, మీకు బాస్గా కాదు, ఒక సేవకుడిగా, మీకు ఒక సేవ చేయడానికి పిలువబడిన సేవకుడిగా 100% ఈ వాక్యం మీకు చెప్పడానికి 24 గంటలు మా గృహాలు తెరవబడి ఉంటాయి. 24 hours. ఏ సమయంలో నాకు ఫోన్ చేయొచ్చు ఈ వాక్యం గురించి. నేను రెడీగా ఉంటాను నీ కొరకు. ప్రాణం ఉన్నంతకాలం, నన్ను పిలవనంతకాలం నీకు 100% నీకు నేను సహాయం చేస్తా వాక్యంతో. 100%. మీరు కూడా అలాగే ఉండండి. ఈ నూతన సంవత్సరంలోకి రాజీ పడని ఆలోచన తెల్లండి. ఏమైనా సరి చేసుకోవాలంటే ఇప్పుడే ఆ మొలకలను పీకి, ఆ విషామలను పీకి వేసి ఆ మరణములోని జీవంలోనికి రండి. కొత్త జీవితాన్ని ప్రారంభం చేయండి. నీ కోరికలు కాదు, నీ అవసరతలు తీర్చడానికి ఆయన నీకంటే ముందు లైన్లో ఉన్నాడు. నీకంటే ముందు లైన్లో ఉన్నాడు ఆయన. వెనక కదా ఉంది, ముందే ఉన్నాడు ఆయన. ఫాలో మీ అనే స్వరముతో ఉన్నాడు ఆయన. నన్ను వెంబడించు సహోదరుడా, నన్ను వెంబడించు. దట్స్ ఆల్. అయిపోయినాయి. 2024 ఆయన వెంబడించేదానికి తీర్మానం తీసుకో. పాతవన్నిటిని వదిలిపెట్టు, వెనకున్నవన్నీ వదిలిపెట్టు, ఆయన వెంబడించు. అద్భుతమైన జీవితం, అద్భుతమైన జీవితం. నువ్వు ఏమి కావాలని ఆయన కోరుకున్నాడు అది చేస్తాడు. నేను ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన అది జరిగిస్తాడు. అసలు నీ పనేంటి, క్రీస్తుల స్థానమేంటి అన్నీ తెలియజేస్తాడు. సంఘములో ఒక మధురమైన సాక్ష్యంతో నిన్ను ఉంచుతాడు. నిన్ను చక్కగా వాడుకుంటాడు. పాస్టర్ గారు నిన్ను వాడుకోలేడు, గుర్తుపెట్టుకో. పాస్టర్ గారు నిన్ను వాడుకోలేడు, కానీ ఆయన నిన్ను వాడుకుంటాడు. ఆయన నీ లోపల ఉంటే ఆయన నిన్ను వాడుకుంటాడు, నీ కుటుంబాన్ని వాడుకుంటాడు. ఏ వ్యక్తి వాడుకోవాలని ఆశించొద్దు, ఆయన నిన్ను వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. అందుకని ఎవరు నన్ను పిలవలేదని నా 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 బ్లడ్లో నేను కొంచెం కూడా అవకాశం వల్ల నాకు అవసరం లేదు, అది నాకు అవసరం లేదు. నేను చిన్న పిల్లవాడికి కూడా నేను అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటున్నాను దేవుడి దగ్గర. నాకు 50 సంవత్సరాల వయసున్నా ఒక చిన్న పిల్లవాడికి కూడా నేను అందుబాటులో ఉండాలి. తగ్గించుకోవాలి. ఇది నా కోరిక. నాకంటే చాలా జూనియర్ పాస్టర్లు ఎదురైనప్పుడు నేను వాళ్ళ దగ్గర సీనియర్గా ఉండను. నేను చాలా జూనియర్గా ఉంటాను వాళ్ళ దగ్గర. ఎందుకు తెలిసిన? అలా పంచడానికి తండ్రి నాకు ఓపిక ఇచ్చాడు, అలా తగ్గించుకోవడానికి తండ్రి ఓపిక ఇచ్చాడు. వాళ్ళకి ప్రేమను పంచాలి, వాళ్ళకి బాధ్యతలు చెప్పాలి, వాళ్ళకి వర్తమానం చెప్పాలి, నాకు తెలిసిన ఏదో ఆ మంచి చెప్పాలి. ఆ కోరికతోనే ఉంటాను నేను. ఇప్పటికీ నన్ను సిగ్గుపరచాల దేవుడు.
ఇప్పటికి నన్ను దేవుడు సిగ్గుపరచలా. ప్రైజ్లా, హల్లెలూయా. నన్ను ఎక్కడ ఆయన సిగ్గుపరచలా. నన్ను తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టి నేను వాడుకుంటానని చెప్పి వాడుకోను వారున్నారు. నేను ఆ రోజు కూడా వాళ్ళ గురించి నేను కామెంట్ చేయలేదు, వాళ్ళ గురించి నెగిటివ్ థింకింగ్ నేను చేయలేదు. నాకు ఈ స్థానం ఇచ్చాడు దేవుడు, దేవానికి స్తోత్రం. నేను అది నేర్చుకోవడానికి ఇష్టపడ్డాను. నన్ను కించపరిచిన వాళ్ళు కూడా నేను వాళ్ళకి ఏదో ఒక విధంగా వీళ్ళు కూడా ఎక్కడో దొరుకుతారే, వీళ్ళు కూడా నేను కించపరచాలి ఇట్టటి ఆలోచన నేను చేయలా. ఇది ఇచ్చావు దేవా నీకు స్తోత్రం, ఇది ఆలోచన చేశాను నేను. అందుకే మీకు చెప్పగలిగాను. మీ ముందు నేను నా ప్రవర్తన చూపించా కానీ నేను నటించాలని ఎప్పుడు మీ ముందు నేను ఎన్నడని ఆలోచన చేయలేదు. దానికి మీరే సాక్షులు. ఇక్కడ నేను నటించాలనుకోవాలి, మీ ముందు నేను జీవించాలి అనుకున్నాను. నాకు చేతనంతవరకు జీవిస్తున్నా. నాలో ఇంకా లోపాలు లేవని నేను అంటలేదు, ఉన్నాయి. అవన్నిటిని నేను సరి చేసుకోవాలి. ఇంకా నేను మీకు మాదిరిగా ఉండాలి. ఇంకా నేను సువార్త ముందుకు తీసుకెళ్ళాలి. 2024 ఇంకా నేను దేవుడికి దగ్గర కావాలి. అది నా గోలు. ప్రైజ్లా, హల్లెలూయా. చేసే కలుపుదాం, ప్రత్యక్షతతో కలుపుదాం. ఊరకు కాదు, ప్రత్యక్షతతో కలుపుదాం. ఐక్యతకు వచ్చినట్టు సై ప్రత్యక్షతతో రావాలి. చేయి కలపడం అంటే మారు మనసులు వేసేయి కాదు, ఇక్కడ రావాల్సింది ప్రత్యక్షత కలిగిన చేయి రావాలి. అప్పుడు ఆఖరి గొర్రెని వెతకాలి, శత్రువుని స్వాధీనపరచాలి. వేసే ప్రతి అడుగు శత్రు తల మీద వేయాలి. అలాంటి జీవన దేవుడు మనకు అందించునుగా, కృప కలుగునుగాక. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. తల్ల వంచి వచ్చిన ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచుదాం. రాత్రి ఉంది మనకి కొంచెం ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్లో ఇదంతా క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మనం కూర్చున్నాం. మనకు చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎవరు వెళ్ళొద్దు. అందరూ ప్రభురాత్రి భోజనం తీసుకుని ఇక్కడే ఉండాలి. చాలా మంచి ప్రోగ్రాలు మనకున్నాయి, అవన్నీ ముందుకు వెళ్దాం. ప్రభు మనం దీవించును గాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా నీకు వందనాలు. పాత జీవితం అవి గతించిపోయినాయి అని మా పితరుడైన పౌలు అన్నాడు. క్రొత్త జీవితం మొలకలు బయటకు వచ్చినాయి. పాత చచ్చిపోయింది. ఆ విష ఆమ్లాలన్నీ ఆ వ్యక్తిలో నుంచి బయటికి తీయబడ్డాయి. అతను ఫ్రెష్ అయ్యాడు, క్రొత్తగా ఉన్నాడని. క్రొత్త జీవితం మీలో ప్రారంభించేసిన తండ్రి, నీ పిల్లలు ప్రపంచాన్ని కదిలించారు, భూలోకాన్ని తలకిందులు చేశారు. వారు గొప్పవారుగా ఆయా కాలాలలో ఈ ప్రపంచాన్ని వణికిచ్చారు. వాక్యం అంటే ఏంటో చూపించారు, శక్తిని రిలీజ్ చేశారు. తండ్రి, ఆ గొప్ప వర్తమానమే ఈరోజు మాకు కూడా ఇచ్చావు. మా కాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హాం గారి ద్వారా. అయ్యా, ఇది అబద్ధం కానే కాదు, 100% ఇది వాస్తవమే. అయ్యా, జ్ఞానులకు వివేకులకి ఈ సంగతులు మరుగు చేసి పసిపిల్లలకు వీటిని రిలీజ్ చేశావు. ఈ వాక్యపు ముసుగు తొలగించి పసిపిల్లలకు ఆ జీవములో వృద్ధిపరచబడి ఆ ప్రత్యక్షత కలిగిన జీవములో నీ బిడ్డలను నాయన స్థిరపరిచావు. అందుని బట్టి నీ పాదములను స్తుతిస్తున్నాం. పాతవే గతించను, సమస్తం కృతవాయను. ఈ రాత్రి వేళ ఇక్కడున్న ఎవరన్నా పిల్లలు ఇంకా పాపపు జీవితం పోరాటంలో అయ్యా నీకు దూరంగా ఉంటే, క్రొత్త జీవితం లేని స్థితిలో ఇక్కడ ఉంటే, వారు ఇప్పుడే ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రొత్త జీవితానికి పునాదులు వేసుకుందురుగాక. అయ్యా, ఇక సమయం లేదు అని కేకలు వినబడుతున్నాయి మాకు. ఈ రాత్రి వేళ నీ పిల్లలు పరిపూర్ణమైన వాక్యంలోనికి వారు తీర్మానం తీసుకుందురుగాక. వారు ఈ స్థలం నుంచి వెళ్తూ నూతన సృష్టిగా వెళ్ళుదురుగాక. ఆ పలుకుబడిన మాటను మోసుకొని వెళ్ళుదురుగాక. కృపచూపు తండ్రి, కృపచూపు. ఆ రీతిగా మా కాలంలో నాయనా మేము పలుకుబడిన మాటను మోసుకెళ్ళటానికి కృప చూపావు. పలుకుబడిన మాట మా కాలంలో మీరు ఉంచినందుకు స్తోత్రములు తండ్రి. నాయనా, ఇది కృప తప్ప మరొకటి కాదు. కూడిన బిడ్డలందరినీ ఆ రీతిగా దీవించయ్యా. ప్రతి ఒక్కరిని దీవించయ్యా. పాత జీవితాన్ని ఇప్పుడే అవి సమాధి చేయబడి క్రొత్త జీవితానికి నాయన వారి నాంది పలికి, ప్రభువా, ఈ పోరాటంలో, ఈ యాత్రలో మీరు ముందు నడుచుచుండగా నీ వెనక నడిచే కృప బిడ్డలందరికీ దయచేయండి. ప్రతి ఒక్కరిని
నీ రక్తం కింద ఆ రీతిగా స్థిరపరచండి అయ్యా. వారి యొక్క ప్రతి ఆలోచన, ప్రతి ప్రార్థన అంగీకరించండి. వారిని వాక్యముగా మార్చండి. వారి 2024లో నీకు బలమైన సాక్షులుగా ఉందురుగాక. అట్టి కృప బిడ్డలందరికీ దయచేయమని ఈ ప్రభురాత్రి బోధనకి మేము సిద్ధపడుతుండగా దీవించమని, ప్రతి మాట మాలో ఫలింప చేయమని యేసుక్రీస్తుని మీ నామం అడిగి వెడుచున్నాం తండ్రి, ఆమేన్. అలా కూర్చున్నాం. ఒక చిన్న వాక్యం చదువుకున్నాం. ఒక చిన్న వాక్యం చదువుకుని లెగుద్దాం మనం. అయ్యా మధు, ఒక వాక్యం చదువు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం చదువుదాం. ఏమాన్, ఇది మనకు చేయబడిన హెచ్చరిక. అయ్యా 2024 వెళ్తున్నాం. ప్రభురాత్రి భోజనం అనగా ఆయన శరీరాన్ని తినబోతున్నాం, రక్తాన్ని త్రాగబోతున్నాం. నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు. ఇక్కడ నా ప్రతి బిడ్డకి నేను చెబుతున్నాను, మీరు ఎలా ఉన్నారో నా కళ్ళు అయితే చూడలేదు. అయ్యా ఒకవేళ నువ్వు బాగలేవని కొన్ని విషయాలు నేను చెప్పినా నీకు బాధేస్తుంది, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కానీ ఒక మంచి మాట, బాగా లేకుండా నీ జీవితం ఇది తీసుకుంటే నువ్వు సంఘాన్ని కూడా పాడు చేసేవాడు అవుతావు. మరి నేను నా పరిస్థితి ఎలా అని అంటే పరిష్కారం ఒకటే, నువ్వు ఇప్పుడే పశ్చాత్తాపడటం మంచిది. ఒకవేళ వాయిదా వేసుకొని ఇక్కడి నుంచి వెళ్తే నీ జీవితం అంతకు దూరం అవటం దేవునికి. ఎన్నడూ కూడా దేవుడు వాయిదాలు వేసుకోవటానికి తన పిల్లలకి అలాంటి అవకాశం ఇవ్వాల. నేడే రక్షణ అన్నాడు కానీ అది రేపో ఎల్లుండో అనలేదు. కాబట్టి మీ జీవితాలు ఎలా ఉండి నాకు తెలియదు. మీరైతే పశ్చాత్తాపపడి ఈ శరీరం తినడానికి, రొట్టెను త్రాగటానికి అర్హత కలిగిన జీవితాలు కలిగిన పిల్లలతో అంటున్నా, బాప్తిసం తీసుకున్న పిల్లలతో అంటున్నాను, మీరు పశ్చాత్తాపపడి ఈ శరీరం తినటం, ఈ రక్తం త్రాగటం, ఏ పాపమైతే నీ శరీరంలో దాడి చేస్తుందో దాని మీద విజయము పొందకుండా దీన్ని తినటానికి నువ్వు అర్హుడివి కావు. ప్రవక్త తెలిసిన అబ్రహాం గారు యుద్ధమును జయించి వచ్చుచున్నప్పుడు ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు. ఈ శరీరాన్ని జయించకుండా నువ్వు ప్రభురాత్రి భోజనం తినే అర్హత నీకు లేదు. ఈ శరీరాన్ని జయించాలి. అబ్రహాం గారు ప్రపంచ యుద్ధమును జయించి తిరిగి వచ్చుచుండగా అతనికి రొట్టె ద్రాక్షరసం ఇచ్చినట్టు మనకు చెప్పబడింది. ఈ రోజున ఈ శరీరములో ప్రతి పాపాన్ని జయించటానికే దేవుడు కుమారుడుగా భూమి మీద నిన్ను పెట్టాడు. ఈ క్రమం అంతా ఎవరికంటే కుమారులకి, కుమార్తెలకి. జయించిన వారు నా శరీరాన్ని తింటారు, జయించిన వారు నా రక్తాన్ని తాగుతారన్నాడు. అలా జయించిన వారు ఒకవేళ ఇది తాగినా, ఇది తిన్నా నీకు నీవుగా పాడైపోతావు, సంఘాన్ని కూడా పాడు చేస్తావు. అది 100% వాస్తవం. మరి నువ్వు ఎలా తింటున్నావో నాకు తెలియదు, నువ్వు ఎట్లా ఉన్నావో నాకు తెలియదు.
అన్నీ నా దగ్గరికి నేను చూసే కళ్ళు కలిగి లేను. నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు. ఈ రాత్రి ఒకవేళ అలాంటి జీవితం ఏదన్నా ఉంటే, నేను నన్ను పాడు చేసుకోవడానికి, నా సంఘాన్ని పాడు చేసే జీవితం నా యొద్ద ఉందని నీకు అర్థమైతే, నువ్వు బహుగా పశ్చాత్తాపపడి సమాధానపడి ప్రభుతో ఇది తింటం నీకు ముఖ్యం. ఏదో అందరూ కొత్త సంవత్సరం తిని వెళ్తున్నారు, నేను కూడా తిని వెళ్తాను అంటే నువ్వు తిని వెళ్తావు. ఆ ఫలితం ఎలా ఉంటుందో తెలిసిన? అది నిన్ను, సంఘాన్ని, ఇరువురిని ఇబ్బంది పెట్టింది. అలాంటి స్థితి మనం 2024లో కలిగి ఉండొద్దు. కాబట్టి ఎవరైనా మార్పు చెందని వారు, ఎవరైనా జయించలేని వారు ఉంటే ఇప్పుడైనా సమాధానపడి దీన్ని తీసుకోవటానికి ముందుకు రండి. ఎన్నికెళ్ళమని నేను అంటలేదు, సమాధానం పడండి, ప్రభు కొరకు జీవించండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ప్రార్థిద్దాం, ప్రార్థన చేద్దాం. కృప కలుగును గాక. నమ్మదగిన యేసయ్య, నీ శరీరం తినటానికి, నీ రక్తం త్రాగటానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి స్తుతులు ప్రభువా. అయ్యా, 2023 అంతా కాపాడావు, అందరిని బట్టి స్తుతులు ప్రభువా. ఎన్ని అని చెప్పము నువ్వు చేసిన మేలులు, ఎన్ని అని వివరించలేం తండ్రి. మాకు తెలియని మేలులు ఎన్నో చేశావు, మాకు తెలిసి ఎన్నో మేలులు చేశావు. వాటన్నిటిని బట్టి నీ పాదాలు మేము స్తుతిస్తున్నాం. పాపంలో పడిపోకుండా కాపాడిన దేవుడు మీరే స్వామి. ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే అది కృప, మీ కృప. మమ్మలను బలపరిచి మీ పాత్రలుగా ఈ స్థలంలో ఉంచిన ఈ కృపా వర్తమానం బట్టి, ఈ కృపను బట్టి నీ పాదాలు స్తుతిస్తున్నాం తండ్రి. నీ శరీరం తినటానికి, త్రాగటానికి తగిన అర్హత మా అందరికి దయచేయండి. వ్యక్తిగతంగా అందరిని చూస్తున్నావయ్యా. నువ్వు అందరిని చూసే దేవుడు, అందరితో ఉండే దేవుడు, అందరిలో ఉండే దేవుడు, అందరితో ముచ్చటించే దేవుడు. కాబట్టి వారి వ్యక్తిగత జీవితాలు ఎలా ఉండేవో మరొకసారి పరీక్షించుకునే కృప వారికి ఇవ్వండి, సరిచేయండి. వారు సరిచేయబడి ఈ శరీరం తినటానికి, ఈ రక్తం త్రాగటానికి అర్హులను చేయమని ప్రతి ఒక్కరు నీ కృపకు అప్పగిస్తూ, నన్ను కూడా నీ కృపకు అప్పగించుకుంటూ, నైనా ఈ క్రమవంతులు మాకు తోడుగుండమని యేసుక్రీస్తు నామమున విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరూ లేచి నిలబడదాం. కృప కలుగును గాక.